నిమిత్తం ఆయన ముందుకెటాన్ని స్వీకరించారు. మేకులను, బల్లెపు పోటలను, గాయాన్ని, అవమానాన్ని, ఎగతాళిని ప్రభా మీరు సహించారు. ప్రభా మీకు స్తోత్రాలు. అవి మేము నిజముగా సహించలేమని మా నిమిత్తం వాటిని సహించి నా కొరకు మా కొరకునైనా మీరు కలవరి శిలువలో చూపిన ప్రేమ, చేసిన త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరి మీ దేహములో ప్రభు మీ రక్తంలో బిడలు పాలు పొందడానికి నువ్వు ఆకర్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా పాలు పొందని వారు అనేకులు ఉన్నారు తండ్రి, వారిని కూడా ఆకర్షించండి. ఇక ఎవరు కూడా ఆలస్యము చేయక నాయనా మీ రాకడ లోపల ప్రభు ప్రతి ఒక్కరు రక్షించబడి బలలో పాలు పొంది సంతోషించే కృప దయచేయని కోరుచున్నాను. మరి నాయన మరి బేతే నుండి తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. నీ దాసులు సాలమోను గారు వారి సత్యమని వస్తుండగా వారిని కూడా ఉపయోగించుకోనండి, మీరు మహిమ పొందండి. ఉదయకాలం ప్రభా మహిమ పొందిన దేవుడవు, ఇప్పుడు కూడా మహిమ పొందని నమ్ముచున్నాము తండ్రి. మరొకసారి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుడికి ఇస్తే మంచిది ఇవ్వాలి, గట్టిది ఇవ్వాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? బయట మాడిపోతూ ఉన్నాం. గుడ్డేస్తే ఆమ్లెట్ అవుతుంది. బయట గుడ్డేస్తే ఆమ్లెట్ అవుతుంది. గ్యాస్ ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. గ్యాస్తో పని లేదు, కట్ల పొయ్యితో పని లేదు. గుడ్డు కొట్టేస్తే మాత్రం ఆమ్లెట్. ఉప్పు వేసుకోవాలా, కారం వేసుకొని తినాలా, అంత ఉంది. మరి ఇదే ఇంత ఉంటే ఒకసారి ఆలోచించండి, నరకం ఇంకెంత ఉంటుంది? నరకానికి పోయే ముందు ఒకసారి వెనక్కి రండి. దానియేలు టైంలో షడ్రక్ మెషక్ అబేద్నగోని కట్టేసిన తర్వాత ఆ రాజు ఏమిటో తెలుసా? ఇంకా 7 ఇంతలు పెంచండి అంటాడు. నేను బళ్ళారిలో మనకి ఎప్పుడు 35 అంటే ఎక్కువ, 40 లేదులే, 38 అంటే ఇప్పుడు మన 40 ఉందో 44 ఉందో 50 తెలియదు. ఇదే ఒకవేళ 7 ఇంతలు అయ్యింది అనుకోండి, ఎట్లుంటుంది అప్పుడు? హలో, ఇదే గనక 7 ఇంతలు అయితే ఎట్లుంటుంది? మనం చూసాం అప్పుడప్పుడు వారం కరెంటు పోతే బ్యాటరీ అయిపోతే గట్టిగా గట్టిగా అంతేనా? గట్టిగా అంటే ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న కాల శ్రమంలో మీరు ధన్యులు. మధ్యాహ్నం అయిపోయింది 12:10. ఎవరు మీరు? ధన్యులు. బయట ఉండే ఎండకి మాడిపోతాం మనం, ఆడ తిరిగి ఇటు తిరిగి వ్యాపారాలకు పోయి. ఇక్కడ కొద్దిగా చల్లగా ఉంది, సంతోషిద్దాం. మరి రోజున మన మధ్యలో దైవజనులు రెవరెండ్ డాక్టర్ సాలమన్ కుంజర్లపల్లి గారు. ఎంతమంది చూశారు సార్ని? 15 సంవత్సరాల క్రితం వచ్చారు. మరి కాకల తోటల్లో దేవదూత ఫోటో ఎంతమంది చూసారు? ఎంతమంది ఇంట్లో ఉన్నాయి దేవదూత ఫోటోలు? మరి ఆ ఫోటో సార్ వచ్చినప్పుడే కాకల తోటలో గడ్డం బాబునే కదా, బాబు ఫోటో తీస్తున్నప్పుడు ఫస్ట్ ఫోటో నల్లగా వచ్చిందని మళ్ళీ 2వ ఫోటో తీసుకుంటే భయపడి మళ్ళీ లోపల పరిగెత్తి వచ్చి అయ్యగారు ఇది ఏంటని చూపించి ఆ రోజు దేవుడి దూతలు దిగి రావడం, ఎక్కడం మనం అనుభవించాం. మరి రోజున మరలా చాలామంది ఏమంటారంటే అనుకోకుండా వచ్చామంటారు. నేను నమ్మను దాన్ని. మనం అనుకోము, ఆయన అనుకోని ఉంటాడు. హీ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్. ఆయనకు తెలుసు ఎప్పుడు ఎక్కడ. మనం ఏమనుకోం? పోయిన వారము కాకల తోటలోనే, లక్ష్మీమరలోనే, బయలాడు మనం అనుకున్నాం. మరి దేవుడు ఏమనుకున్నాడు? లేదు, అందరిని కలుసుకుందాం, దేవుడిని ఆరాధిద్దాం. హల్లెలూయా.
మరి నిజంగా ఇది దేవుని చిత్తం. సలమోనయ్య గారు మరి వారి సతీమణి, అవును ఇద్దరు ఒకే దగ్గర కూర్చుంటే అయిపోయింది కదా, మనమేమి అటు ఇటు మార్చాం. గాలేనా? ఓకే ఓకే. ఎందుకంటే గాలి ఇప్పుడు వచ్చింది. గాలి బైబిల్ అంటుంది దేవుడు యుద్ధపరిచిన వారిని ఎవరు వేరుపరచకూడదని. ఈ గాలి మనుషులు వేరుపరుస్తూ ఉంది, ఈ ఎండ మనుషులు వేరుపరుస్తూ ఉంది. సరే సరే సరే, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి అమ్మగారు మనతో రావడం చాలా సంతోషం. మరి వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఎంతమందికి ఓ యెరూషలేము పట్టణమా ఎత్తనగా ఒకసారి పాట పాడినాక పాస్టర్ మైక్ ఇస్తారు. ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన ఓ పురమా, అందరూ ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన జనాంగమా, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు తెలుసుకొని నాది ఎంతో మేలు, తెలియక గడిపిన కాలం చాలు, తెలుసుకొని నాది ఎంతో మేలు, తెలియక గడిపిన కాలం చాలు. ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన ఓ పురమా, ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన జనాంగమా, తన పోలికలో స్వరూపమందు నిన్ను కన్నాడు, తప్పిన నిన్ను కన్నాడు, తన పోలికలో స్వరూపమందు నిన్ను కన్నాడు, తన రక్తముతో దారి తప్పిన నిన్ను కన్నాడు, లోబడగల్లని నీ కోసం చేతులు చాపే దినమంతా, లోబడగల్లని నీ కోసం చేతులు చాపే దినమంతా, హృదయపు వాకిట నిలుచుండి వేచియున్నాడు, మీకై వేచియున్నాడు. ఓ బారూకు సంగమా, మహారాజు మెచ్చిన ఓ పురమా, ఓ బారూకు సంగమా, ఓ బారూకు సంగమా, మహారాజు మెచ్చిన జనాగమా, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు తెలుసుకొని నాది ఎంతో మేలు, తెలియక గడిపిన కాలం చాలు, తెలుసుకొని నాది ఎంతో మేలు, తెలియక గడిపిన కాలం చాలు. పరిశుద్ధుడా, ప్రేమైన మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అవును తండ్రి, తెలియక గడిపిన కాలము చాలు నాయనా. ఇకనైనా సమాధానము కలిగిన వారమై క్రీస్తునందు సంతోషించి వాక్యమునందు ఆనందిస్తూ ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని ఇప్పుడు విని ప్రభా ధనులగుటకు ఏర్పరచుకున్న నీ బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాగే ప్రభా వాక్యాన్ని పంచుకున్నటకు మీరు ఏర్పరచుకున్న దైవ సేవకులు సలమోనయ్య గారిని బట్టి మీకు స్తోత్రాలు. ఆయన నోటి నుండి బయలుదేరుచున్న మాట అది ఎన్నటికీ వ్యర్థం కాకుండా ప్రతి బిడ్డ హృదయంలో అది ఫలించునిగాక. సాతాను వాక్యాన్ని దొంగలించకుండా, మరి సాతాను ప్రభా వీరి హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉంచకుండా, వీరి చెవులు ప్రభా గుంగురు లేకుండా వాక్యాన్ని వినుటకు వారి చెవులు యేసుక్రీస్తు నామములో తెరవబడిన గాక అని ఘోషిస్తున్నా. వినగలిగిన హృదయాన్ని కూడా ప్రభా, గ్రహించగలిగిన హృదయాన్ని కూడా ప్రభా ప్రతి వారికి కలుగుని గాక అని ఘోషిస్తున్నా. మరొకసారి మీ దాసుని ప్రభా మీరే తండ్రి ప్రభు ఉపయోగించుకోమని బూరలాగా వాడుకుంటూ నమ్ముచు యేసుక్రీస్తు నామములో అడిగి పొందినాము తండ్రి. మరి వాక్యంలోకి వెళ్దాం. వాక్యం మరొకసారి పాస్టర్ గారు మనకు 15 సంవత్సరాల నుంచి పరిచయం. మరి వారు వారి కుటుంబం ఎంతో ఆత్మీయంగా ఉంటాం. నేను ఎప్పుడు విజయవాడకి వెళ్ళినా వారిని ఖచ్చితంగా దర్శించి
వస్తాను. మరి అలాంటి దైవ సేవకులు నిన్న మొన్న హొస్పేటలో మరి రాత్రి ఉద్యానలో దేవుడు వారిని వాడుకున్నారు. మరి అలాగే ఆ యొక్క ప్రకాష్ వల్లూరు కురువళ్ళిలో మరి అనేక స్థలాల్లో వాడబడ్డారు. మరి ఈ గ్యాప్లో మన మధ్యకు రావాలని వారు ఆశించి మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారు. దాన్ని బట్టి గట్టిగా చెప్పడం కూడా, ఎందుకంటే ప్రేమించడం చాలా ప్రాముఖ్యం. ప్రేమ ఉంటేనే మన దగ్గరికి వస్తారు. రెండవది ఇంకోటి చెప్పండి, నేను క్రిస్టోఫర్ సార్ దగ్గరికి రెండవసారి రావాలంటే వాళ్ళకి నేను అర్థమై ఉండాల, అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే చాలామంది అర్థం చేసుకోరు. కొంతమంది సేవలు అంటే సెకండ్ టైం మేము చర్చికి బరಬೇಕಂದ್ರೆ ನೀವು మొన్న ఒక ఆయన అంటారు అన్నారా, మీరు అదేమది గుడార్ల పండుగ చేస్తారు, పసకా పండుగ చేస్తారు, మీరు అవి చేస్తారు. మేము ఏం చేసినా బైబిల్ చేస్తాం. మేమేం చేసినా బైబిల్లోనూ చేస్తాం. కాబట్టి మనల్ని అర్థం చేసుకొని మనల్ని ప్రేమించి మన మధ్య వచ్చిన అయ్యగారిని మరొకసారి నేను హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అయ్యగారిని దేవుడు ప్రేరేపించిన కొలది వాక్యాన్ని కోరుచున్నాను. మీ టైం వెళ్ళింది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికే శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు స్తుతి కలుగునుగాక. దేవుని ప్రజలందరూ ఆమెనందరుగాక. దేవుని సంఘమంతా ఆమెనందరుగాక. ఆమెనను వాడు మన దేవుడు. ఆయన నామములలో ఆమెనను నామము హెచ్చించబడింది, ఘనపరచబడి అభిషేకించబడింది. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. దేవుని ప్రియులారా, ఈ ప్రత్యేక సమయం చాలా ఆశీర్వాదకరమైంది, దీవెనకరమైంది, అద్భుతకరమైంది. పరలోకమందున్న దేవుడు మనందరినీ ప్రేమించారు. ప్రేమించిన దేవుడు ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో మిమ్మల్ని అందరినీ దర్శించడానికి మాకు అనుగ్రహించారు, మాకు అనుమతి ఇచ్చారు. ఆయన కృప చొప్పున మాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఇక నేను అమ్మగారిని, సహోదరి శాంతిని, తర్వాత మన దైవజనులు క్రిస్టఫర్ అయ్య గారిని, అలాగే కుమార్తెని, కుటుంబాన్ని మిమ్మల్ని జస్ట్ దర్శించి వెళ్దామని మాత్రమే అనుకున్నాను. ఈ షెడ్యూల్లో చూసి వెళ్ళగలను, ఏదో కొద్దిసేపు మాట్లాడి అందరి క్షేమ సమాచారాలు తెలుసుకొని. దానికంటే మా ఇద్దరికి మధ్యలో ఉన్న ప్రేమ, అనుబంధం, ఆప్యాయత, ఇవన్నీ మిమ్మల్ని అందరినీ చూడటానికి మన ప్రియ దైవజనులు సహోదరి శాంతి, ప్రభు సేవకురాలు, అభిషక్తురాలు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇక మనం కలుసుకొని 15 సంవత్సరాలు అయిందేమో కానీ మా హృదయంలో మీరున్నారు, మీ హృదయాల్లో కూడా మేము ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మా అనుబంధం అంత గొప్పది. ఆ 15 సంవత్సరాల్లో మేము కలుసుకోకుండా ఏమి లేవు, తరచుగా కలుసుకుంటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూనే ఉన్నాం. దేవుడు గొప్ప ప్రేమను మా హృదయాల్లో ఉంచారు. మరి ఇక మీ ద్వారా పాట వినేసరికి మన అనుబంధం ఎంత గొప్పదో, ప్రభు రాకడ దాకా, ప్రభు రాజ్యంలోకి వెళ్ళేదాకా కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన సంఘము, పురము, ప్రజలు, దేవుని యొక్క చిత్తంలో మనం అందరం ఉన్నాం. దేవుని యొక్క ఏర్పాటులో మనం అందరం ఉన్నాం. అనేక చోట్ల నుంచి మనందరం ఇక్కడ కూడుకున్నాం, చేరుకున్నాం. నిశ్చయముగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు ప్రతి ఆశీర్వాదం మీలో అందరికీ అనుగ్రహించునుగాక. మరి మీరు ఏదో కొత్తగా నేను చూస్తున్నట్టు ఆ ఫీలింగ్ ఏమీ లేదు. 15 సంవత్సరాల తర్వాత కలిసినట్టు కూడా లేదు. నిజమే. అలాంటి మంచి అన్యోన్యత, ఆత్మీయత ప్రభువు మన మధ్యలో ఇచ్చారు. కాబట్టి మీరు అందరూ కూడా చాలా ఆసక్తి కలిగి ఉన్నారు. మేము దేవుని మహాకృపలో మరి మీ మధ్యకి రావటం, అలాగే ప్రియ దైవజనులు క్రిస్టఫర్ అయ్య గారు, అలాగే అమ్మగారు, ఆ బిడ్డల కుటుంబం మా దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన సేవా పరిచర్య, మీలో కొంతమంది పార్టిసిపేట్ చేయటం, అదంతా కూడా ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నా సరే అది ఒక అద్భుతకరమైన, ఆశీర్వాదకరమైన అనుభవంగా ఉంటుంది. హల్లెలూయా. ప్రభు చిత్తాన్ని బట్టి ప్రభు రాకడ సమీపిస్తుంది గనక మరి ఎక్కువగా ఆత్మీయతలో మేము కలిసి ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలని ఆశ ఉంది. మరి నేను వచ్చే ముందు మా కుమారుడు షిమియోన్ మీలో అందరికీ తెలుసు. ఆయన కూడా అన్నాడు, ఆంటీని, అంకుల్ని మనందరం మరలా పిలుద్దాం, ఈసారి రేపు మీటింగ్స్ అరేంజ్ చేసి
అని రోజు అడుగుతా ఉన్నాడు. ఇందాక వచ్చే ముందు కూడా అంకుల్ కలిశారా అని, రాత్రి మేము కలుసుకోవడం, ఇవన్నీ కూడా. దేవుని ప్రియులారా, దేవుడు గొప్పవాడు. ఆయన శరీరములో రక్తములో మనందరం పాలివారం, మనందరం ఒకే కుటుంబంలో ఆయన బిడ్డలమై ఉన్నాం. అందుకోసం మనందరం సంతోషించి ప్రభుని మహింపరచుదాం. హల్లెలూయా. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం, దైవవాక్య ధ్యానంలోకి వెళదాం. ఈరోజు ప్రభు మనల్ని దర్శించినట్లు, ఆయన ఆశీర్వాద దీవెనలు మనం పొందినట్లు ప్రభు సహాయం కోసం వేడుకుందాం, ప్రభు సహాయాన్ని పొందుదాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా తండ్రి, మా దేవ, మా ప్రభువా, మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. సింహాసనాసీనుడా, మీకు స్తోత్రం. గొర్రెపిల్ల దేవుడవు, మీకు స్తోత్రం. మా రక్షణకై మీకు స్తోత్రమని మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తున్నాము తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను మా పితల దేవుడవు, మా దేవుడవైన ప్రభువా యెహోవా, మీ పిల్లలం, మీరు మాకు దేవుడొకట వల్ల మేము ధన్యులమై ఉండి, మహాదేవుడవు, సమస్త విషయాలలో మహిమ మీదని, ఘనత మీదని, ప్రభావం మీదని, జ్ఞానము మీదని, శక్తి మీదని, బలము మీదని, సమస్తం మీవేనని, మేము మీ వారమని, మీ ప్రజలమని, మీ సముఖములో మీ కృపాసనము యొద్ద మా శిరస్సు మీ పాదముల యొద్ద ఉంచి నమస్కరించుచు, మిమ్మల్ని స్తుతించుచు, మహిమపరచుచు, ఘనపరచుచు ఆరాధిస్తున్నాం ప్రభు. అట్టి ఆరాధించు మా ప్రియులతో కూడా ఈరోజు మీరు మాకు అనుగ్రహించిన ఈ సమయానికై మీకు స్తోత్రం. ఇలాగూ మిమ్మల్ని ఆరాధించు మీ ప్రజలతో, మీ అభిషక్తులైన సేవకులతో మాకిచ్చిన ఈ మంచి సహవాసమును బట్టి మీకు స్తోత్రం. పరలోకములో మీరు నిర్ణయించారు, భూమి మీద మీ చిత్తము నెరవేరునట్లు మమ్మను అంగీకరించారు. ఈ సమయంలో మీ వాక్యము ద్వారా మాతో సంభాషించండి, మీ వాక్యము నుండి మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరిని మీ వాక్యముతో సంధించండి. ఎవరెవరు ఈ హృదయములో ఏ అవసరత కలిగి మీ సన్నిధికి వచ్చారో ప్రతి ఒక్కరూ మీ వాక్యము చేత దర్శించబడినట్లు, సంధించబడి నూతన ఆశీర్వాదం పొందినట్లు మీరు నిర్ణయించిన మీ అభిషేకము ప్రతి ఒక్కరిలోనూ మరింతగా కొనసాగుటకై మాతో మాట్లాడుమని, మాకు బోధించుమని, మా మంచి బోధకుడు, మా ఆత్మల గొప్ప కాపరి యేసుక్రీస్తు శక్తి ప్రభావం కలిగిన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ఆత్మీయత అనుబంధం, మరి మన ఇండియాలో మేము ఇక్కడే కాదు, అయ్యగారు అమ్మగారు మేమైతే ఇజ్రాయెల్లో కలిసి తిరిగిన సందర్భాలు, ఆ పరిశుద్ధ ప్రదేశంలో, అభిషక్త దేశంలో మరి దేవుని కృపలో మేము సాగిన ఆ సంగతులు మేము తరచుగా జ్ఞాపకం చేసుకొని చాలా సంతోషిస్తూ ఉంటాం. మరి ఒక ప్రత్యేకమైన అభిషేకం కలిగిన అభిషక్తులు మీకు సేవకులుగా, పరిచారకులుగా, మీ యొక్క వారి యొక్క మంచి నీడలో మీరందరూ ఆశీర్వాదం పొందినట్లు ప్రభు అనుగ్రహించాను. మీరందరూ ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యానుసారమైన ఆయన సేవలో, పరిచర్యలో అభిషేకం పొందిన ఇటు దైవజనులతో సహవాసం అనేది చాలా గొప్ప భాగ్యం. ప్రభు అయిన యేసు ఆయన ఈ లోకానికి వచ్చి మనకు అనుగ్రహించిన ఆశీర్వాదాలు ఎన్నెన్నో, అనేకమైన అనుభవాలు మన ప్రభు మనకిచ్చారు. మరి వాటితో కూడా ఆయన అనేక మందికి బోధించారు, అనేక మందిని స్వస్థపరిచారు, అనేక మందిని దేవుని యొద్దకు నడిపిస్తూ, పరలోకమందున్న దేవుని ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేస్తూ, ప్రతి ఒక్కరము పరలోకమందున్న మన తండ్రికి బిడలంగా ఉండినట్లు తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా యేసుక్రీస్తు నామమందు ఎందరు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలొకటకు అధికారం పొందినవారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనందరము దేవుని పిల్లలముగా ఉండాలని, మనందరము దేవుని రాజ్యములో ప్రభుతో కూడా ఉండాలని, ఆయన భోజనపు బలలో సహితము మనం పాలు పొందవాలనని ప్రభు అయిన దేవుడు, పరలోకమందున్న మన తండ్రి, ఆయన మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించారు. ఆయన సంచారములో, సేవలో, పరిచర్యలో అనేకమైన అనుభవాలు
మనం ఇప్పుడు పాడుకున్నాం. మరొకసారి లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం నుంచి చదువుకుందాం. కొన్ని సంగతులను ధ్యానం చేసుకుందాం. దయచేసి పరిశీలించండి, చదవండి ఎవరైనా సరే. లూకాసు వార్త 19వ అధ్యాయం 41వ వచనం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. ఇప్పుడు మనం పాడుకున్న పాట ఇదే. అందులో సంగతులే కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. యెరూషలేము గురించి ఎంత చెప్పుకున్నా సరే చాలా తక్కువే. మనం మాట్లాడుకున్న మెల్లనైనా గుసగుస మాత్రమే. హల్లెలూయా. ఎందుకంటే అంత ఆశీర్వాదకరమైంది, అభిషేకయుక్తమైంది యెరూషలేము. ఇక యెరూషలేముకి మనకున్న సంబంధం సామాన్యమైంది కాదు. అలాంటి మంచి బాంధవ్యం అభిషక్తుల నుంచి, దేవుని సేవకుల నుంచి మీకు కూడా అనుగ్రహించబడింది. హల్లెలూయా. మీరు కూడా యెరూషలేము క్షేమం కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏంటి అందరు చెప్పట్లేదు? నా భాష కొంచెం మీకు అంత ఈజీగా రిసీవ్ చేసుకోలేకపోవచ్చు, పదాలు కొన్ని తేడా ఉండొచ్చు. అందుకని నెమ్మదిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అర్థం చేసుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి యెరూషలేము క్షేమం కోసం మనందరం ప్రార్థించేవాళ్ళం. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. అది వాగ్దానంతో కూడింది. యెరూషలేము మనం ఎంతగా అది ప్రస్తావించుకుంటే మనకంత ఆశీర్వాదం. హల్లెలూయా. యెరూషలేము క్షేమం కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. యెరూషలేమును ప్రేమించి వర్ధిల్లవలసిన వారమై ఉన్నాం. యెరూషలేము నగర్లలో క్షేమముండునుగాక, సరిహద్దులలో సమాధానముండునుగాక, సరిహద్దులలో సమాధానముండునుగాక. దేవుని ప్రియులారా, ఇటు యెరూషలేమును ప్రభువైన యేసు సమీపించారు. ఆయన తన ప్రయాణములో, సేవలో, పరిచర్యలో దాదాపు ఆ 3.5 సంవత్సరాల చివరి సమయంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉండగా మతలాదివారం అని మనం చెప్పుకునే పామ్ సండే యేసు ప్రభుని ఊరేగిస్తూ ఉన్నారు. ఆయన దారి పొడుగున చెట్ల కొమ్మలు, ఇంకా అనేకమైన వస్త్రాలు పరుస్తూ ఆహ్వానం పలుకుతున్నారు. హల్లెలూయా. చుట్టూ జనం ఉన్నారు, గొప్ప జన సమూహాలు ఉన్నారు. వారు హోసన్నా 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 అని, దావీదు కుమారునికి జయమని, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని ప్రభుని చాలా గొప్ప చేస్తున్నారు, ఘనపరుస్తున్నారు. చాలా సంతోషకరమైన వాతావరణం ఉంది, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఆ పరిసరాలన్నీ దద్దరిల్లుతున్నాయి అంట. ఆ మూల భాషలో ఆ భూమి కంపించిందని రాస్తారండి. అంత గొప్ప శబ్దాలు వినపడినాయి. హోసన్నా హోసన్నా అని ఆ జన సమూహాలు అందరూ కలిసి బిగ్గరగా ప్రభుని స్తుతిస్తూ ఉంటే ఆ పరిసర ప్రాంతాలు కంపించినాయి అంట, నేల కంపించిందంట. అంత గొప్ప శబ్దాల్లో అంత గొప్పగా ప్రభుని స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధిస్తూ ఉంటే ఆ ఒలీవ కొండల మీద నుండి ప్రభు దిగి వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉండగా ఆయన యెరూషలేము పట్టణమునకు సమీపించారు. ఆయన సమీపించగానే ఒక్కసారి ప్రభు ముఖంలో నిశ్శబ్దం, గాంభీర్యం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు ముఖములో ఏదో అర్థం కాని దుఃఖం, విచారం. అందుకనే మీరు చదివారు కదా 41వ వచనములో, ఆయన పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై, చెప్పండి, దాని విషయమై. వీళ్ళందరూ ఏం హోసన్నా హోసన్నా అని అరుస్తున్నారు. దావీదు పేరట, దావీదు కుమారునికి జయం అంటున్నారు. ప్రభు పేరట వచ్చు రాజు. ఎలా ఉంటుందండి? ఎంత గొప్పగా ఉంటుందండి, ఎంత ఆనందించాలండి. ఇక మనోళ్ళు అయితే ఊగుతా ఈజిల్ చేసేవాళ్ళు కొంతమంది, డ్యాన్స్ చేసేవాళ్ళు కొంతమంది, ఇక అట్టడోళ్ళు గాల్లో తేలిపోతూ ఉంటారు. ఇలాంటి వాతావరణమే ఉండాలి. కానీ ఒక్కసారి నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది.
ఎందుకో తెలుసా? ఈ ప్రజలందరూ ఎవరి వైపు చూస్తూ ఊరేగిస్తున్నారు? ఈ ప్రజలందరి సంతోషానికి, ఆనందానికి ఎవరైతే మూలమై ఉన్నారో, వీరందరూ కలిసి జయధ్వనులు చేసేది ఎవరి కోసమో, ఆయన ముఖంలో సంతోషం లేదు, ఆయన ముఖంలో నిశ్శబ్దం, ఆయన ముఖంలో ఏడుపు కనపడుతుందంట. ఒకవేళ మిమ్మల్ని నడిపించే ఒక అభిషిక్తుడు ఏడు ముఖంతో కనిపడి ఏడుస్తూ ఉంటే ఎంతమంది సంతోషిస్తారు? ఎంతమంది ఆనందిస్తారు? ఒక్కసారి గాంభీర్యం ఏర్పడుతుందా లేదా? ఎవరు మాట్లాడట్లేదు? ఒక్కరంతా నిశ్శబ్దం అయిపోతారా లేదా? ఒకసారి విజయవాడలో మన సంఘంలో యవనస్తులు కూడికి ముందు యవనస్తులందరూ ఈరోజు చర్చిలోకి రండి, నేను ఈరోజు కొత్త పాట నేర్పిస్తాను, ఈ యవనస్తుల కార్యక్రమాలు రిట్రీట్ కదా, దానికోసం కాన్సెప్ట్ కొత్త సాంగ్ నేర్పిస్తాను రమ్మంటే యవనస్తులందరూ మందిరానికి వచ్చేసారు. నేను మందిరానికి వెళ్ళా, ఇంట్లో ఉన్నా. వాళ్ళల్లో ఒకడు పాస్టర్ గారు ఏంటి ఇంకా రాలేదు, తెలుసుకొని వద్దామని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి కిటికీలోని చూశాడు. అంటే కొంచెం చొరవ ఉన్నవాడే. ఎక్కడ చూశాడు? మీకు అర్థమైతే చెప్పండి, మీకు అర్థం లేదో నేను కన్ఫర్మ్ చేసుకోవాలి, లేకపోతే ఏం ప్రయోజనం? పదాలు కొన్ని మీకు అర్థమైందా? ఎక్కడి నుంచి చూశాడు? తెలుసు కదా, కిటికీ అదేగా. ఎక్కడున్నా? నేను ఎక్కడున్నా? లోపల ఇంట్లో ఉన్నా. వీడెక్కడున్నాడు? బయటోడు. బయట నుంచి వచ్చాడు, చర్చి దగ్గర నుంచి. వాళ్ళందరూ కలిసి పాస్టర్ గారు రాలేదేంటో, వెళ్ళరారా, చాలాసేపు అయిందంటే వచ్చాడు. వచ్చి కిటికీలోంచి ఇలా చూశాడు. చూసేసరికి నేను నా చేతిలో కర్చీఫ్ ఉంటే కర్చీఫ్తో కళ్ళు ఇలాగ తుడుచుకుంటున్నా. ఈ కన్ను ఇలా తుడుచుకుంటున్నా. ఒకసారి చూశాడు, ఇంకా కాసేపు ఆగి చూశాడు, మరలా తుడుచుకుంటున్నా. వాడికి ఏమనిపించింది? బాగా చెప్పావు తల్లి, గొడవలేని పని. ఉన్నట్టు చెప్పి అతను మాట్లాడుతూ మళ్ళీ ఎందుకు నాన్సడం, టైం ఎందుకు వేస్ట్? ఆడు ఏమనుకున్నాడంటే చూసినాడు, పాస్టర్ గారు ఏడుస్తున్నాడు, ఇందాక నుంచి చూస్తున్నా నేను, కర్చీఫ్తో కళ్ళు ఏం తుడుచుకున్నాడు, పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఆడికి ఒక నిర్ణయానికి వచ్చేసి ఈడి ముఖం మాడిపోయింది. అక్కడికి వెళ్ళి యవనస్తులందరికీ అంటించేశాడు. ఏమని? పాస్టర్ గారి కోసం మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. నేను వెళ్ళి కిటికీలో నుంచి చూశాను, పాస్టర్ గారు ఏడుస్తున్నారు, కర్చీఫ్తో తుడుచుకుంటున్నారు. ఇప్పుడు యూత్ ఏం చేస్తారు? యవనస్తులందరూ ఇంటికి వచ్చేసారు. అక్కడి నుంచే కలవరం మొదలైంది ఒక్కొక్కడికి. పాస్టర్ గారు ఏంట్రా ఏడవటం ఏంట్రా, పాస్టర్ గారు ఏంట్రా ఏడవటం ఏంట్రా. మీకు ఏమైనా అర్థమైందా? మంచోళ్ళు చెప్తాను విషయం ఏంటంటే ఆడికి ఎవరికి అర్థం కాల. పాస్టర్ గారు ఏంటి, ఏడవటం ఏంటి, ఇది పెద్ద న్యూస్. చర్చి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసారు. ఇక ఇంటి చుట్టూ మూగి గాంభీర్యంగా ఇలాగ చూస్తున్నారు. ఒక్కొక్కరు రావటం, కిటికీలో చూడటం, ఈ లోపు నేను తుడుచుకోవటం. ఇక కన్ఫర్మ్డ్ ఏమని? పాస్టర్ గారు ఏడుస్తున్నాడు. ఇప్పుడు అందరు ఎట్లా ఉంటారు ముఖాలు? ఎందుకండి ఇప్పుడు వాళ్ళు హ్యాపీ, వాళ్ళు చేయొచ్చు కదా, వాళ్ళు ఆనందం వాళ్ళు పడవచ్చు కదా. నన్ను చూసేందుకు వాళ్ళు నిశ్శబ్దం అయిపోవడం, నన్ను చేసేందుకు వాళ్ళు ఏడు ముఖాలు పెట్టుకొని అంత సంతోషం. కుర్రోళ్ళు అంటే ఎలా ఉంటారు మీకు తెలుసుగా, ఎక్కడైనా అంతే. కుర్రోళ్ళదే కదా రాజ్యం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం లేదు, నిశ్శబ్దం అయిపోయారు. ఎలాగైతే చొరవ చేసుకొని ముగ్గురు యవనస్తులు లోపలికి వచ్చి, అయ్యగారు ఏమైంది అయ్యగారు, కర్చీఫ్తో ఇలా దుడుచుకుంటా, ఏరా ఏమైందిరా అన్న, ఏమైందా ఏంటి అయ్యగారు, ఇందాక నుంచి వాడు వాచ్ చేస్తున్నాడు, మీరు కళ్ళు తుడుచుకుంటున్నారు, ఏడుస్తున్నారు అయ్యగారు అన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఐకి ఇన్ఫెక్షన్ వచ్చింది. సింపుల్ కాన్సెప్ట్. విషయం ఏంటంటే ఐ ఇన్ఫెక్షన్ అని తెలుసుగా మీకు, నీట్గా అర్థం ఉంటుంది, పుస్తకం ఉంటే ఏం చేయాలి? నేను పాట రాయటం లేట్ అయింది, సరే. రెండవది ఐ ఇన్ఫెక్షన్ వచ్చి ఏం చేద్దామా, లేదంటే ఏం చేద్దాం, పాట రెడీ చేసి కనీసం పంపుదామా, వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి అంటించడం ఎందుకని నేను చూస్తా, సర్లే వెయిట్ చేస్తా, ఈ లోపు ఏదో పాటలు పాడుకుంటారు నేను అనుకుంటే
ఈ లోపే అందరికీ అంటించేశారు, అందరు తగలబడిపోతున్నారు. ఒక్కడికి సంతోషం లేదు, అందరు గాంభీర్యంగా ఏడు మొఖాలు పెట్టుకొని ఇక ముగ్గురు ధైర్యం చేసి, అయ్యగారు ఎందుకు ఏడుతున్నారు అయ్యగారు? అరే నేను ఏడవటం ఎప్పుడైనా చూసారా? లేదు అయ్యగారు. మరి ఇప్పుడేంటి అయ్యగారు? ఇప్పుడు ఏడుతున్నాను ఎవడు చెప్పాడు రా మీకు? ఆడు చూశాడు, ఈడొచ్చాడు, ఆడొచ్చాడు, అందరు చెప్తున్నారు అయ్యగారు, మేము కూడా చూసాం అయ్యగారు. ఏం చేస్తారు మీరు? నేను ఏడ్చినట్ట? ఏమండి చెప్పండి. వాళ్ళందరికీ చెప్పే ఊరేనా ఆయన, నేను ఏడవటం కాదురా, నాకేమొచ్చింది? ఇన్ఫెక్షన్ వచ్చింది, దాన్ని అంటే అలాగా అయ్యగారు అంటాడు ఒక్కొక్కటి నోరు తెరిచి. నేనేం చెప్తున్నానంటే, వాళ్ళకు ఒక నాయకుడిని గనక, నా దగ్గర పాటలు నేర్చుకొని సంతోషించేవాళ్ళు గనక, నా దగ్గర వాక్యం వినేవాళ్ళు గనక, నా ఇన్స్పిరేషన్ అనగా నేను సంతోషిస్తే సంతోషించడం, దుఃఖపడితే దుఃఖం వాళ్ళలోనూ కనపడుతుంది. అది ఆత్మీయత. హల్లెలూయా. ఆత్మీయులైన దేవుని పిల్లలు అభిషక్తుడు దుఃఖంతో ఉన్నాడంటే సంతోషించేవాడుగా ఉండడు. ఒకవేళ దేవుని సేవకులకి సమస్య వచ్చింది, ఇబ్బంది వచ్చిందంటే ఆనందిస్తున్నారంటే ఆత్మీయతలో లోపం ఉందని అర్థం చేసుకోవాలి. ఆత్మీయత సరైంది కాదు. ఒకసారి ఆలోచించాలి. ఈ ఆత్మీయత అనుబంధం ఏం చేస్తుందంటే, వీళ్ళు మా నాయకులు మమ్మల్ని నడిపించేవాళ్ళు, వీళ్ళ ముఖాల్లో ఏముంది? అరే ఒక్కళ్ళు మాట్లాడలేదు ఏంటి బాబు? దుఃఖం ఉంది, ఎలా సంతోషిస్తావు? నేను చెప్పేది యేసు ప్రభుని గురించి. హల్లెలూయా. ఆయన ముఖంలో సంతోషం లేదు, ఆయన ముఖంలో దుఃఖం కనపడతా ఉంది, విచారం కనపడతా ఉంది. కారణం ఏంటంటే ఆయన పట్టణమునకు సమీపించారు, దాన్ని చూసి దాని విషయమై ఏడుస్తూ ఉంటే గంభీర వాతావరణం ఏర్పడింది. కారణం ఎంతో తెలుసా? యెరూషలేమును ప్రభు ఎంతో ప్రేమించారు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్తము కంటే యెరూషలేమును ప్రభు ప్రేమించారు. హల్లెలూయా. యెరూషలేమును ప్రభు ప్రేమించారు. ఒకటా రెండా? వాగ్దానాలన్నీ యెరూషలేమే. మీకు తెలుసుగా. మరి 15 సార్లు నేను ఇజ్రాయెల్ వెళ్ళి అక్కడ సువార్త ప్రకటన చేసి, ఎక్కువ శాతం నేను వెళ్ళింది సువార్త ప్రకటన కోసమే, చూడటం కోసం వెళ్ళింది తక్కువ. అంత మాత్రాన్న చూడలేదని కాదు, వెళ్ళినప్పుడల్లా ఈ ఖాళీ సమయాల్లో సంచారం చేసి ఎక్కువగా యెరూషలేం ప్రార్థనా మందిరంలో గడపటం, ఇంకా ఒలివ కొండల మీద గడపటం, ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉండే అవకాశం ప్రభు ఇచ్చారు. ఆయనకు మహిమ కలుగును గాక. అలాంటి మంచి అభిషేకం మన అభిషేకులు, దేవుని సేవకులు, ఎందుకంటే అది ప్రభువు నిర్ణయంలో ఉంటుంది. హల్లెలూయా. యెరూషలేముతో అనుబంధం. హల్లెలూయా. ఆ యెరూషలేమును ప్రభు ప్రేమించారు. ఎంతగా ప్రేమించారో, సమస్తం కంటే ఆయన బహుగా ప్రేమించారు. అట్టి యెరూషలేమును ప్రేమించి ప్రభు దర్శిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే, ప్రకటిస్తూ ఉంటే, యెరూషలేములో ప్రభు చూడవలసిన మార్పు చూడలేదు. ప్రభు అయిన యేసుకు ఆహ్వానం పలకలేదు. ప్రభు అయిన యేసును అంగీకరించలేదు. ఆయన చివరిసారిగా యెరూషలేమును దర్శిస్తున్న సమయంలో యెరూషలేమును చూచి దాని విషయమై ఏడవటం ప్రారంభించారు. దేవుని ప్రియులారా, యెరూషలేమును ప్రేమించిన ప్రభు, హల్లెలూయా, భూమి మీద మధ్య భాగంలో ప్రభు యెరూషలేమును ఉంచారు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, అక్కడ ఒక ట్యాబ్లెట్ ఆ ఎంట్రన్స్లో నేను ఒకసారి చూసి కొంచెం శరీరం షేక్ అయింది. ఏమని రాసి ఉంటుందంటే, ఆది యందు దేవుడు భూమికి పునాది వేసారా? వాక్యమే కదా. ఆది యందు దేవుడు భూమికి పునాది వేసిన స్థలంలోకి అడుగు పెట్టబోతున్నారని రాసి ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఒక్కసారి ఆది యందు దేవుడు భూమికి పునాది వేసిన స్థలం. హల్లెలూయా. అంతేకాదండి, జనములన్నీ అక్కడే ప్రారంభమైనవి అని దేవుని వాక్యంలో చెప్పబడింది. ప్రతి మనిషికి పుట్టినిల్లు యెరూషలేమే. హల్లెలూయా. యెరూషలేము ప్రపంచమంతటికి కేంద్ర స్థానం. యెరూషలేము మానవ పుట్టుకకు మూల స్థానం. హల్లెలూయా.
దేవదూతలందరూ జయధ్వనులు చేస్తూ ఉంటే ఆయన భూమికి పునాది వేశారు అక్కడే. హల్లెలూయా. అక్కడ నుంచే ప్రపంచ విస్తరణ ప్రారంభమైంది. ప్రపంచమంతా ప్రజలతో నిండిపోవడానికి మూలస్థానం యెరూషలేం. భవిష్యత్తులో నూతన యెరూషలేముగా ప్రభు దాన్ని రూపొందించనై ఉన్నారు. భవిష్యత్తు ప్రపంచానికి కేంద్ర స్థానం, ఎవర్ లాస్టింగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, ది ఎవర్ లాస్టింగ్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. హల్లెలూయా. ప్రపంచానికి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాజధాని ఏంటది? యెరూషలేం. హల్లెలూయా. దాని గురించి ఎంత చెప్పుకున్నా ఊహ కందని మహిమ నీది, ఊసు చాలని ఘనత నీది. ఊహ కందని మహిమ నీది, ఊసు చాలని ఘనత నీది. మనుషులెరుగని మర్మమైన తరతరాల చరిత నీది. మనుషులెరుగని మర్మమైన తరతరాల చరిత నీది. యెరూషలేమా నిన్ను మరచెదనా, యెరూషలేమా నా హృదయమా. యెరూషలేమా నిన్ను మరచెదనా, యెరూషలేమా నా ప్రాణమా. హల్లెలూయా. యెరూషలేము ఎంత చెప్పుకుని ఊహ కందని మహిమ నీది. హల్లెలూయా. ఎంత ఊహించుకుంటావో ఊహించుకో, నీ ఊహ కందనంత మహిమ యెరూషలేం అంటే. హల్లెలూయా. ఊసు చాలని యెరూషలేం గురించి నా హృదయంలోని అభిప్రాయాలు పెద్ద పెడితే పదాల్లో ఇలాగ వచ్చింది. నేను పాడుకుంటా ప్రభుని స్తుతిస్తూ ఉంటా. హల్లెలూయా. ఏది ఊహ కందని మహిమ నీది, ఊసు చాలని ఘనత నీది. ఊసు చాలని అంటే ఏంటి? ఊసు అంటే మీకు తెలియదుగా పాస్టర్ గారు. ఊసులు చెప్పుకోవడం అంటారు చూసారు. చెప్పుకున్నవాళ్ళు చెప్పుకున్నట్టే. దాన్ని ఏమంటారు ఇక్కడ పదం నాకు తెలియదు. అమ్మా ఇద్దరు ఊసులు చెప్పుకుంటున్నారు అంటారు మన వైపు. సో మరీ కాదులే తల్లి. కబుర్లు చెప్పుకోవడం అంటారు. పోనీ ఇది కొంచెం పర్యాయ పదం బాగా. కబుర్లు చెప్పుకుంటున్నారు అంటారు. పోనీ ఇది తెలుసా? కబుర్లు చెప్పుకుంటున్నారని ఎంతసేపు చెప్పుకుంటారు? ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి కలవగానే చెప్పుకుంటూనే ఉంటాడు. రాత్రి అంతా చెప్పుకుంటాడు. మళ్ళీ మొదలుపెట్టి ఇద్దరు ఫ్రెండ్స్ లేడీస్ అయితే చెప్పక్కర్లా, ఫోన్లు హీట్ ఎక్కి టామ్ అని పేలినా ఏమ్మా అదేమి హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఏంటది? ఫోన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. అయినా వదిలిపెట్టకుండా పేలిపోయేదాకైనా వదిలిపెట్టకుండా చెప్పుకుంటూనే ఉంటారు. అంటే ఏంటి? ఆ సహవాసం ఉంది, ఆ ఫ్రెండ్షిప్. ఎన్ని మాటలు చెప్పుకున్నా సరే ఇంకా మనం కూడా చూసేవాళ్ళం అంటాం, వీళ్ళు ఎంతసేపు మాట్లాడుకుంటారా బాబు అంటాం. అనేవాడు అన్న నేను మనకి ఎందుకన్నారు, వీళ్ళేం పట్టించుకోరు, కొడతానే ఉంటారు కంటిన్యూ, రాత్రి లేదు పగలలేదు. ఇక లవర్ సంగతి ఎలాగుంటుంది? ఏముంటాయండి మాట్లాడుకోవడానికి? అయినా ఊరే నాయన మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకున్నట్టే మాట్లాడుకున్న. వీలైతే ఫోన్ ఛార్జింగ్లో ఉంచి పోయిన తర్వాత సంగతి ఇప్పుడు మాత్రం వదిలిపెట్ట. నేను చెప్పేదండి, యెరూషలేమును గురించి ఊసు చాలని ఘనత నీదంటే ఎంత చెప్పుకున్నా నీ ఘనతను గురించి పొగడినా పూర్తి కాదు, అంత ఘనత నీది. హల్లెలూయా. ట్రై చేయండి, ఒకసారి పాడటానికి ప్రయత్నం చేయండి. పోనీ చప్పులు కొట్టండి. రైట్, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఊహ కందని మహిమ నీది, ఊసు చాలని ఘనత నీది. ఊహ కందని మహిమ నీది, ఊసు చాలని ఘనత నీది. మనుషులెరుగని మర్మమైన తరతరాల చరిత నీది. మనుషులెరుగని మర్మమైన తరతరాల చరిత నీది. యెరూషలేమా నిన్ను మరిచెదనా, యెరూషలేమా నా హృదయమా.
యెరూషలేమా నిన్ను మరిచెదనా, యెరూషలేమా నా ప్రాణమా. హల్లెలూయా. యెరూషలేము యొక్క ఆధిక్యత, ఘనత ఎంత గొప్పదో. దేవుని ప్రియులరా, అట్టి అభిషిక్తమైన ఘనమైన అంత గొప్ప చరిత్ర కలిగిన యెరూషలేం, పరలోకము నుండి ప్రభు నిన్ను దర్శించడానికి దిగి వస్తే, నిన్ను దర్శించాలని, దీవించాలని, మరింత అభిషేకించాలని ప్రభు పరలోకం నుండి వస్తే, అన్ని చోట్ల ఆహ్వానం ఉంది. అన్ని చోట్ల స్లాగ్ ఇస్తున్నారు, చప్పలు కొడుతున్నారు, జయధ్వనులు ఇస్తున్నారు. యెరూషలేం మాత్రం ప్రభు అయిన యేసును అంగీకరించకపోవుటను చూచి, యెరూషలేము ప్రభు అయిన యేసును ఆహ్వానించకపోవుట చూచి, ఆయన చూచి దాని విషయమై ఏడ్చి, దాదాపు ఈ పదం మనకి బైబిల్లో కనపడదు, యేసు ఏడ్చాను అని. లాజర్ సమాధి దగ్గర జీసస్ వెప్ట్ అనే ఒక చిన్న పదం ఒకటి కనపడుతుంది. జీసస్ వెప్ట్, కన్నీరు విడిచిన ప్రభు. దేవుని ప్రియులారా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు, నన్ను ప్రేమిస్తున్నారు. ఎంత ప్రేమిస్తే పరలోకం నుండి ప్రభు మన కోసం వచ్చారు. హల్లెలూయా. ఆంధ్రాలో ఉన్నవాళ్ళు, ఇక్కడ పిల్లలు ఉంటే, వీళ్ళు కొంచెం సమస్య వస్తే, ఇబ్బంది వస్తే, వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడతారు. రావాలంటే అంత ఈజీయా చెప్పండి? ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయా? లేవా? ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ పాపం దూరం అయిపోయావమ్మా, దగ్గరైతే నేను చూసేదాన్ని. అమ్మ ఎక్కడుంటే, దగ్గరుంటే వస్తారు, ఓకే, దగ్గరుంటే చూస్తారు, సరే. దూరం అయితే ఈ తల్లిదండ్రులు సహితం దూరాన్ని బట్టి నీ దగ్గరికి రాలేకపోతున్నారు. నువ్వేం బాధపడతా ఉంటావు, ఎంత ఉన్నారు, ఎవరు దిక్కుమొక్కు లేకుండా వదిలేశారు. మా అమ్మ కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు అనుకున్నారు, ఎన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ మన పరలోకపు తండ్రి ఎంతగా ప్రేమించారంటే, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు రోగివై ఉండడానికి ప్రభు ఇష్టపడలేదు. ఎప్పుడైతే రోగం వచ్చిందో మనిషికి సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, దుఃఖం, విచారం, వేదనే. అందుకనే ప్రభు అయిన యేసు లోకానికి వచ్చి ఆయన సమాధానం లూకాసు వార్త 2వ అధ్యాయం త్వరగా తీసి చూస్తే 14వ వచనం 15 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రకటింపచేసిన సమాధానాన్ని గురించి నేను మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని చెప్పండి. భూమి మీద సమాధానము కలుగునుగాక. ఎవరి వలన చెప్పాలి? ఎవరి వలన? యేసుక్రీస్తు రాక వలన భూమి మీద తన ప్రజలకు సమాధానం కలగాలి. హల్లెలూయా. కారణం ఏంటంటే ప్రపంచమంతా సమాధానం లేకుండా, శాంతి లేకుండా, సంతోషం లేకుండా, దుఃఖంలో, విచారంలో, భయంతో, ఆందోళనతో మునిగిపోయి ఉన్నారు. భయం, ఆందోళన. పాత నిబంధనలో సైతం ఒకసారి మీరు రండి చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం కదా, 6వ అధ్యాయం ఒకసారి చూస్తే 24వ వచనములో ఇక్కడ ఒక వ్యక్తి చావు భయంతో ఉన్నాడు. నేను చచ్చిపోతాను, ఇంకేముంది చచ్చిపోతానన్న భయంతో ఉన్నప్పుడు పరలోకమందున్న దేవుడు ఆయన సమాధానం ఇచ్చారు. చదవండి, చదవండి. నీకు అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధానకర్తయని దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన భయపడిపోతూ ఉన్నాడు, వణిగిపోతూ ఉన్నాడు.
శత్రువులు ప్రభు ఏం చేశారంటే దర్శించి నీకు సమాధానం, హల్లెలూయ, నువ్వు భయపడాల్సిన పని లేదు, ఆందోళన పడాల్సిన పని లేదు. నీ శత్రువులు ఎంతమంది ఉన్నా సరే విజయం నీదే, హల్లెలూయ. అప్పటి వరకు మిడతల్లాగున్నారంట. ఈ మిద్యానీయులు దేవుని ప్రజల మీద ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఆధిపత్యం కలిగాదో మాదే గెలుపు, మా అంతరోళ్ళు ఎవరు, మా మెజారిటీ చూడండి అని చాలా విర్రవీగుతూ ఉన్నారు. అయినా సరే విజయం దేవుని ప్రజలదే, హల్లెలూయ. ప్రజలు భయపడుతూ బిక్కుమండు కూర్చున్నాడు. ఈయన గాను చాటును దాక్కున్నాడంట. గానుగ చాటున దాగుండి, పాడండి. గానుగ చాటున దాగుండి మరుగై మూలన కూర్చుండి, ఆ గానుగ చాటున దాగుండి మరుగై మూలన కూర్చుండి, ఎన్నాళ్ళు ప్రభు నేర్పించెదవు లెమ్ము రమ్మిక, చాలు చాలిక. ఎన్నాళ్ళు ప్రభు నేర్పించెదవు లెమ్ము రమ్మిక, చాలు చాలిక. ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన ఓ పురమా. ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన ఓ పురమా. నీవును ఈ దినమైన సమాధాన సంగతులు, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు తెలిసికొనినది ఎంతో మేలు. తెలియక గడిపిన కాలం చాలు, తెలిసికొనినది ఎంతో మేలు. తెలియక గడిపిన కాలం చాలు. తన పోలికలో స్వరూపమందు నిన్ను కన్నాడు, తన రక్తముతో దారి చూపిన నిన్ను కొన్నాడు. తన పోలికలో స్వరూపమందు నిన్ను కన్నాడు, తన రక్తములో దారి చూపిన నిన్ను కొన్నాడు. లోబడనల్లని నీ కోసం చేతులు చాపే దినమంతా, లోబడనల్లని నీ కోసం చేతులు చాపే దినమంతా, హృదయపు వాకిట నిలుచుండి వేచి ఉన్నాడు, నీకై వేచి ఉన్నాడు. నిలుచుండి వేచి ఉన్నాడు, నీకై వేచి ఉన్నాడు. ఓ యెరూషలేము పట్టణమా, మహారాజు మెచ్చిన ఓ పురమా. ఓ యెరూషలేము మహారాజు మెచ్చిన ఓ పురమా. హల్లెలూయ. దాక్కొని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందండి దేవుని ప్రజలకి. ఏమండి, క్రైస్తవుడని ధైర్యంగా చెప్పుకునే ధైర్యం ఉందా? భయమే. ఎట్లా ఉంటుందో పరిస్థితి. క్రైస్తవుణ్ణి అని చెప్పుకునే ధైర్యం లేదు. దేవుని పిల్లలం అయి ఉండి ఏదో భయం వెంటాడుతూ ఉంది, ఏదో భయం వెంటాడుతూ ఉంది. లేదంటే ధైర్యంగా ఎందుకు చెప్పుకోరు? ప్రపంచంలో మెజారిటీ ప్లేస్ అండి క్రైస్తవ్యానికి, ఫస్ట్ ప్లేస్. అయినా మన దేశంలో అన్నీ దాక్కొని చాటునే ఓపెన్గా ఏ ఆటంకం వస్తుందో, ఏ అవరోధం వస్తుందో, ఎవడొచ్చి ఎలా ఇబ్బంది పెడతాడో. నేను చెప్పేది ఇప్పుడు సంగతే కాదు, 15 ఏళ్ల క్రితం కూడా, అప్పుడు కూడా భయపడుతూనే సువార్త అభిషేక్తులు దేవుని పక్షంగా నిలబడి ధైర్యం వహించి ఆ సువార్త ప్రకటన కొనసాగిస్తూ వచ్చారు. హల్లెలూయా. అయినా భయం, ఏదో భయం వెంటాడుతూ ఉంది, ఏదో భయం వెంటాడుతూ ఉంది. దేవుని ప్రియులారా, ప్రభు అంటున్నారు, వాళ్ళు ఎంత మెజారిటీ అయినా సరే, అన్యుడు నీకు విరోధంగా లేచిన వాడు ఎంత పలుకుబడి ఉన్నవాడైనా సరే, ఎంత శక్తిమంతుడైనా, ఎంత ఇన్ఫ్లుయెన్స్, అదే ఎంతమంది మంది ఉన్నా బలగం ఉన్నా సరే,
వాడిని ఎదుట పూర్తిగా ఓడిపోయేటట్టు నీకు విజయం ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. నమ్మండి దేవుని ప్రియులారా, ఎప్పటికైనా సరే దేవుని ప్రజలదే విజయం, దేవుని ప్రజలదే ప్రభుత్వం, దేవుని ప్రజలే రేపు పరిపాలించేవారు. హల్లెలూయా. ప్రభు అయిన యేసు రాజుల రాజుగా ఉండబోతున్నారు. మనం రాజులుగా ఉండి ప్రభుత్వం కూడా పరిపాలిస్తాం. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. గిద్యోను భయపడుతుంటే ప్రభు వచ్చి నీకు సమాధానం కలుగుతుందన్నారు. ఆ ఒక్క మాట చరిత్రను మార్చేసింది. దాక్కునేవాడు దాక్కోట్ల, ధైర్యంగా ముందుకు వచ్చేస్తున్నాడు. పరాక్రమం కలిగిన బలాఢ్యుడన్న సంగతి జ్ఞాపకం వచ్చింది. అన్యుల మీద పై చేయి నాదే, విజయం నాదే, నా ప్రభు నాతో ఉన్నారన్న ధైర్యం వచ్చింది. దేవుని ప్రియులారా, మీరు ఎందుకు భయపడుతున్నారో తెలియదు. ఏ భయమైనా సరే మిమ్మల్ని ఆవరించుంటే అది ఏ భయమైనా సరే యేసుక్రీస్తు నామములో తొలగిపోవునుగాక. ఆ భయము పటాపంచలగునుగాక. ప్రభు మీకు విజయం అనుగ్రహించునుగాక. గొప్ప విజయాన్ని ప్రభు మీ కొరకు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు. ఎదుటిగా ఉన్నవాడు ఎంతటి శక్తిమంతుడైనా బలవంతుడైనా మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే, ఆమేన్, హల్లెలూయా, నీలో ఉన్న ప్రభు యొక్క శక్తి తెలిసిన వాడవైతే, నువ్వు విశ్వసించి ఆరాధించే ప్రభు యొక్క ఆ గొప్ప కృపను తెలిసిన వాడవైతే భయపడవు. ధైర్యంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం, సమాధానం కలిగి ఉంటాం. ఆ సమాధానం యేసుక్రీస్తు ప్రభు ద్వారా స్వయంగా పరలోకపు తండ్రి పంపించారండి. హల్లెలూయా. వీళ్ళతో పంపుతుంటే వీళ్ళు భయపడతానే ఉన్నారు. అవునా? ఏమండి, యేసు ప్రభువే ఏం పంపించి సమాధానం పంపితే చివరికి ఆయన ప్రియకుమారుడని యేసు ప్రభువునే పంపించి మా అబ్బాయినే పంపుతున్నాను వెళ్ళి చెప్పాయా అన్నట్టు. జనతైక కుమారుడు యేసు ప్రభు, హల్లెలూయా, ఆయన్ని అభిషేకించి ఆయన పంపితే ఆయన సమాధానకర్తయ్యకు అధిపతి. యెషయా గ్రంథం త్వరగా తీయండి, 9వ అధ్యాయం కదా, 6వ వచనం కదా, త్వరగా తీసి చూడండి. యెషయా గ్రంథం 9:6 మనం చూస్తే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముడును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు. అందరు చెప్పండి ఈ మాట, సమాధానకర్తయగు అధిపతి. ఎవరి పేరు? మీరు ఇంతకీ యేసు ప్రభు కుమారుడా దేవుడా అని పెద్ద మీమాంస ఉందిగా. చెప్పండి, ఈ వాక్యం ఏం చేస్తుందంటే అసలు వేరియేషన్ ఏమి చూపించకుండా మనకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వదు. కారణం ఏంటంటే, ఏలయనగా మనకు శిశువు పుట్టాడు. చెప్పండి అందరూ. రెండవది, ఇప్పుడు శిశువు ఎవరు, కుమారుడు ఎవరు? వేరు కాదు కదా. శిశువు పుట్టాను, ఆయనే. తర్వాత ఆయన భుజం మీద రాజు ఆయనే, వేరు కాదు. ఆశ్చర్యకరుడు ఆయనే, ఆలోచనకర్త ఆయనే, బలవంతుడైన దేవుడు ఎవరు ఇంతకీ? చెప్పండి. శిశువే, కుమారుడే, రాజే, ఇప్పుడు బలవంతుడైన మరి తండ్రి ఆయననే. ఇంకెవరు ఉన్నారు అక్కడ? హల్లెలూయా. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు తన సమాధానాన్ని అనుగ్రహించడానికి సమాధానకర్తయగు అధిపతికి ఈ లోకానికి వచ్చారు. ఈజ్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్. హల్లెలూయా. ఈజ్ ది ప్రిన్స్ ఆఫ్ పీస్. సమాధానం లేని లోకంలో, నెమ్మది లేని ప్రపంచంలో ఆందోళనతో ఉన్నారు. ఆ 9వ అధ్యాయం 1వ వచనం మీద చదివితే, వేదన పొందిన దేశము మీద తీసారా? 9వ అధ్యాయంలో ఉన్నారు కదా. వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున జబులూరు దేశమును, నప్తాలి దేశమును అవమాన. చెప్పండి, ఇక్కడ జనం అందరూ కంట వేదంతో ఉన్నారు. అంతేగా, వేదన పొందిన దేశం అంటే దేశం మొత్తానికి ఏం పట్టుకుంది? అందరూ చెప్పాలి ఈ మాట. మీకు అర్థమైతే చెప్పండి, చెప్పక తప్పదు. ఎందుకంటే మీకు అర్థం అవుతుంటే నాకు అర్థం కావాలిగా.
అర్థం కాని బాధ ఎందుకని అయ్యగారిని అడుగుదాం అనుకున్నా. ఒకవేళ భాష అర్థం కాకపోతే చెప్పండి సార్, మీరే చెబుతారు, మేమే విందామని. కాబట్టి చూస్తా, నేను మిమ్మల్ని అడుగుతా, మీకు అర్థమవుతున్నట్టు ఉంటే కాసేపు చెబుతా, మీరు కనుక చెప్పకపోతే నేను చెప్పను. సరే, మీరు నిర్ణయించుకోండి. ఇక మీకు అర్థమైతే చెప్పండి. ఇక్కడ వేదన పొందిన దేశం అన్నారు. వేదన అంటే తెలుసా మీ అందరికీ? బాధ, ఇంకా కష్టం, దుఃఖం, విచారం, ఎన్ని చెప్తారు చెప్పండి. అన్నీ మీకు తెలిసిన చక్కగా పదాలు. హల్లెలూయా. వేదన పొందిన దేశం అంటే దేశం మొత్తానికి వేదన ఉందంట. అంటే ఒక్కడి ముఖంలో కాదు, అందరి ముఖాల్లో వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు అని రాసు. మబ్బు అంటే మంపు అంటారు తెలుసా మీకు? ఇది ఆ తెలుగు పదాల్లో ఉంది. మంపు అంటే అరే ఈడేంట్రా మంపుగా ఉన్నాడు ఏంట్రా అంటారు సార్ అక్కడ. అంటే రైట్, అదే మత్తు. మత్తుగా అంటే మంపు, మత్తు, మబ్బు. మబ్బు పట్టినప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది? డల్గా ఉంటుందా? సరే, డల్ అని చెబుదామా? పోనీ డిమ్ అని చెబుదామా? ఓకేనా? ఇప్పుడు దేనికో దానికి వచ్చేద్దాం. మీరైనా ఒక దానికి రండి, లేదా నేనైనా మీ దగ్గరికి వచ్చేస్తాను. ఇంకేం చేస్తాం కానీ మనందరం ఒకటేగా. హల్లెలూయా. ఇక్కడ మబ్బు అంటే మంపు, డల్లు, డిమ్. ఎవరిలో చూసినా ఏం కనపడుతుందంట? డిమ్గా, డల్గా, విచారం, వేదంతోనే కనపడుతున్నారంట. ఒకసారి 30 ఏళ్ల క్రితం, వెరీ బిగినింగ్, సేవలోకి వచ్చిన మొదట్లో సుమారుగా నేను ఒక అనౌన్స్మెంట్ మీటింగ్స్ పెట్టిస్తా. అనౌన్స్మెంట్ ఒక పెద్ద మీటింగ్ జరుగుతున్న గ్రౌండ్లోకి అంత ఫారినర్స్ వచ్చి అక్కడంతా ఫారిన్ సపోర్ట్తో జరిగి చాలా పెద్ద మీటింగ్స్. అలాంటి మీటింగ్స్లో నా మీటింగ్ పేపర్ చదివిద్దామని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళి, సార్ ఈ మీటింగ్ పేపర్ చదవాలండి, ఇక్కడ కన్వీనర్ ఎవరండి అన్న. ఆ ముందోళ్ళు చెప్పారు, వెనక్కి వెళ్ళండి, వెనకాల లైన్లో బ్రదర్ డిమ్ అని ఉంటాడు అన్నారు. ఇదే చెప్పారు. యాక్చువల్గా ఇదే జరిగింది. బ్రదర్, ఇప్పుడు ఫారిన్ వాళ్ళ పేర్లు అట్లాగే ఉంటుంది. బ్రదర్ ఫాక్స్ అని ఉంటుంది. నేను అమెరికా 12 సార్లు తిరిగా, ఒక 25 రాష్ట్రాల్లో సువార్త ప్రకటించా. హల్లెలూయా. అక్కడ వైట్ హెడ్, ఆయన పేరే వైట్ హెడ్. అయ్యగారు పాస్టర్ గారి పేరు. పాస్టర్ గారి పెట్టి ఏంటంటే ఇంకొక ఆయన ఫాక్స్. ఫాక్స్ దొరగారని ఉండేవాళ్ళు కదా, మీకు గుర్తులేదా? నేను ఫాక్స్, వైట్ హెడ్ ఇవన్నీ ఫారినర్స్ పేరు కదా. అలాగే బ్రదర్ చెప్పండి అందరూ, బ్రదర్ డిమ్ కదా అని ఎంక్వైరీ చేస్తా. ఆ వెనకాల రోలోకి వెళ్ళి బ్రదర్ డిమ్ ఎవరండి ఇక్కడ అన్నా. అంటే నేను అడగగానే ఒక ఆయన నన్ను పైనుంచి కింద దాకా చూసి బ్రదర్ డిమ్మా అన్నాడు. అవునండి, బ్రదర్ డిమ్ కావాలన్నా. మీకు ఎవరు కావాలన్నాడు ఇంకోసారి. అదే అండి బ్రదర్ డిమ్ మీటింగ్ కన్వీనర్ అండి అన్న. ఒక 2 సీట్లు దాటి అవతలకి వెళ్ళి ఇదే మాట మీరు అడిగితే మీకు డిమ్ వచ్చేసేది అన్నాడు. ఏంటంట, నా దగ్గర నుంచి ఒక 2 చైర్స్ దాటి వెళ్ళి ఇదే మాట మీరు బ్రదర్ డిమ్ అని అడిగితే మీకేం వచ్చేది? ఒక్కసారి ఉలికిపోవడం, నాకు డిమ్ రావటం ఏంటరా. ఏంటి బ్రదర్ అన్న, ఆయన పేరు డిమ్ కాదండి, ఆయన ఎప్పుడు డిమ్ముగానే ఉంటాడంట. అందరేమో హల్లెలూయా అంటే ఈయనేమో ఇల్లయ్య అని ఉంటాడు సార్. హల్లెలూయా అండు అందరు పాటలు పాడుతుంటే ఈయన కూడా పాడాలి లేదా బ్రదర్? అందరు చప్పలు కొడుతుంటే, అందరూ ఉజ్జీవంగా ఉంటే ఉండాలా? ఏ లేదంట, ఇలాగా ఇంకంతే. చివరికి అందరు కలిసి పేరు పెట్టేశారు బ్రదర్ డిమ్. మళ్ళీ మామూలు డిమ్ కాదు, బ్రదర్ కూడా తగిలిచ్చారు దానికి. ఎవరి నుంచి డిమ్ వాళ్ళు ఎవరైనా మీకు తగిలితే బ్రదర్స్కేమో బ్రదర్ డిమ్ అనండి, సిస్టర్స్కేమో అబ్బా ఒక నిర్ణయానికి వచ్చేసారు మొత్తానికి. నేను అనుకున్నాను, ఊరే నాయన బ్రదర్ డిమ్ అనే దానికి ఎంత పెద్ద చరిత్ర ఉందా అని. కొంచెం బాబాయిని పేరేంటో సరిపేరు చూడండి అని చెప్పి తెలుసుకొని జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ పేపర్ చదివించుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. పొరపాటున తెలుసుకోకపోతే నాకు డిమ్ వచ్చేసేది. ఇది ఇంకొకలాగా ఉండేది వ్యవహారం. కారణం ఏంటంటే అందరిలో ఉన్న సంతోషం అతనిలో కనపడేది కాదు, ఆనందం కనపడేది కాదు. ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో కోల్పోయినట్లు, ఏదో చాలా సమస్య నా ముందుంది, ఎలా ఈ సమస్య అన్నట్టే కనపడే వాళ్ళకి చివరికి ఏమని పేరు పెట్టేశారు?
ఆ దేశం అంతా అట్టగే ఉన్నారంట. ఒకటి కాదు, రెండు కాదు. దేశమంతా మబ్బు ఆవరించింది, మంపు ఆవరించింది. సంతోషం లేదు, సమాధానం లేదు, దుఃఖం కనపడతా ఉంది, విచారం, వేదన, భవిష్యత్తును గురించిన నిరీక్షణ లేదు. ఎందుకు వచ్చిన బతుకులా ఈ బతుకు? రేపటి సంగతి ఏంటి? ఈరోజు ఎలా గడిచిద్ది? నిన్నటి వరకు దుఃఖంతో విచారంతో బ్రతికాం, మరి రేపటి సంగతి ఏంటి? ఏదో భయం పట్టి పీడిస్తూ ఉంది ఈ దేశాన్ని. దేవుని ప్రియులారా, ఇలాంటి నెమ్మది లేని అశాంతి వాతావరణంలో ప్రజలకు సమాధానం ఇవ్వడానికి ప్రభు వచ్చారు. హల్లెలూయా. సమాధానకర్తయగు యేసు ప్రభు ఎందుకు వచ్చారో తెలుసా? భవిష్యత్తును గురించి నువ్వు దుఃఖపడాల్సిన పని లేదు. నేడే అనుకూల సమయం, నేడే రక్షణ. అందరూ చెప్పండి ఈ మాట. కొందరికైనా ఏంటి ఏమ్మా? అందరికైనా కొందరికైనా? నేడే అనుకూల సమయం, నేడే నిన్ను రక్షించడానికి వచ్చాను, నీ సమస్యలు తీర్చడానికి వచ్చాను. అది ఏ సమస్య అయినా సరే. లూకాసు వార్త 8వ అధ్యాయంలోకి త్వరగా వెళ్ళండి. లూకాసు వార్త 8:48లో మీరు చూస్తే, ఒక ఆమె శరీరంలో ఆరోగ్యం లేక, ఆరోగ్యం పాడైపోయి, ఆర్థిక పరిస్థితులన్నీ పాడైపోయి, చాలా దుఃఖంలో, విచారంలో ప్రభు అయిన యేసు సన్నిధిలోనికి సముఖంలోకి వచ్చింది. ఇక్కడ ప్రభు అయిన యేసు ఆమెతో మాట్లాడుతున్నారు. 8:48. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను, చెప్పండి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను. ఏం కలిగి వెళ్ళాలి? చెప్పాలి. ఏం కలిగి వెళ్ళాలి? ఏం జీవితంలో ఏమి లేదు? చెప్పాలి. ఏమి లేకుండా ఉంది? ఏమైంది? సమాధానం. అనారోగ్యం ఆమె బతుకును పాడు చేసేసిందండి. ఎంతకాలం నుంచి? రక్తస్రావ రోగం గురించి 12 సంవత్సరాల నుంచి అంట రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉంది. 12 సంవత్సరాల నుంచి ఖాళీగా ఏమీ లేదు. వ్యయపరిచిందంట. తన దగ్గర ఉన్న డబ్బంతటిని ఖర్చు చేసిందంట. అనేక మంది రాసి ఉంటుందండి. ఈ వెర్షన్ ఇక్కడే కాదు, మిగిలిన సువార్తల్లో కూడా మీరు చూడవచ్చు. ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసుకోండి. ఆమె కలిగిందంతా వ్యయం చేసేసిందంట. రోగం తగ్గలేదు, రోగం ముదురుతుంది, డబ్బులు అయిపోయినాయి. అవునా? చెప్పండి అందరూ. రోగం తగ్గలేదు, డబ్బులు. ఇప్పుడు ఏం చేయాలి? అరే, ఇంతకుముందు డబ్బులు ఉండే ఆశ ఉండేది, కొంచెం డబ్బులతో వైద్యం చేయించుకుంటాను, నాకు ఆరోగ్యం వచ్చేస్తుందని. ఇప్పుడు ఆశ కూడా పోయింది. నేను ఇంకా ఏమంటానంటే, ఆరోగ్యం పోయింది, ఆర్థికంగా పోయిందంటే అందరూ పోయినట్టే. మాకు చిన్నప్పుడు తెలుగు పద్యం ఒకటి ఉండేది. ఇక్కడ తీసుకొచ్చి తెలుగే అంతంత మాత్రం అనుకుంటే పద్యాలు చెప్తే ఏమర్థమవుతుందో నాకు తెలియదు. కానీ ఎప్పుడు చెరువు నిండిన అప్పుడు 10,000 చేరు కదరా సుమత అని ఉండేది పద్యం ఒకటి. ఆ ఆంధ్రాలో చదివిన వాళ్ళు కాను, నా కాలంలో చదివిన వాళ్ళు కాని తెలుసు. ఎందుకంటే ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లా నేను. ఎవరికైనా అర్థమైందా? మంచోళ్ళు ప్రతి పదార్థం చెప్పాల్సిందే, తెలుగు పంతులం అయిపోవాల్సిందే. లేకపోతే ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు ఒత్తురు, అది ఎట్లా నేను అన్నాడు. అంటే మన దగ్గర ఏముంటే, ఎప్పుడు సంపద ఉంటే బీరకాయ పీచు చుట్టరేకని చెప్పుకొని, అమ్మో మీ అమ్మోళ్ళ అమ్మమ్మ, ఊరే నాయన, అమ్మమ్మే సరిగ్గా తెలియదు వీడికి. వాళ్ళ అమ్మమ్మోళ్ళ డబ్బులు ఉంటే అండి ఊరుకుంటారా? హోదాలో ఉంటే, పలుకుబడి ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాడంటే, డబ్బు హోదా ఏదో ఉంటే మొత్తం అందరూ చేరిపోతారు. నిత్య కళ్యాణం, అదిగో కొంత చెప్తున్నారు తెలుగులో సామెత కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉందా సార్? మంచోళ్ళు బాబు, కొంచెం అయినా తెలిసిన వాళ్ళు నన్ను కాసేపైనా వాకింగ్ చెప్పనిచ్చేటట్టున్నారు. హల్లెలూయా. లేదంటే అర్థం కాలేదనిపిస్తే నేను మానేద్దామని చూస్తున్నాను. ఎక్కడికక్కడ చిన్న చిన్న స్ఫూర్తి అనమాట. పర్లేదు, ఇంకా కొంచెం ఛాయిస్ ఉంది కానీ అన్నట్టు. నిత్య కళ్యాణం
పచ్చతోరణం అంటే డబ్బులు బాగున్నాయి అనుకోండి, బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉందనుకోండి, అందరినైనా ఎవరినైనా సరే అందరికి సహాయం చేసేవాళ్ళు అనుకోండి, వచ్చేవాళ్ళు వస్తానే ఉంటారు, వెళ్ళేవాళ్ళు వస్తా ఉండక మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చేస్తానే ఉంటారు, కళకళలాడిపోతూ ఉంటుంది. ఒకవేళ నీ డబ్బులు అయిపోయినాయి, నెమ్మదిగా ఫిల్టర్ అయిపోతారు. నీ ఉద్యోగం పోయింది, ఒకప్పుడు ఉన్నది పదవి లేదు, ఎలక్షన్లో మారిపోయింది బ్రదర్, వీళ్ళు ఖాళీ అవదా, అయిపోద్దా? ఎవడు పిలిచిన పలకడు, అంతకుముందు వద్దన్న కొద్ది గోడెక్కి చూస్తూ ఉంటారు, ఎప్పుడు చాలా దొరికిద్దా అని. ఇది హోదా పోయేసరికి, పలుకుబడి పోయేసరికి, డబ్బు పోయేసరికి అంట దాన్ని ఎట్లా పోల్చారంటే, ఎప్పుడు తెప్పలుగా చెరువు నిండిన అప్పుడు కప్పలు 10,000 చేరు అన్నారు. మీకు ఇప్పుడు అర్థమైందా ఇదే అన్న? కొంచెం వాడు తిరిగి చెప్పిన ఆయన, నీకు కూడా ఒక మైక్ దగ్గర పెట్టుకొని ట్రాన్స్లేషన్ అనమాట, ఇంకేం చేస్తాం మరి. బాగా చెరువు తెలుసా మీకు? ఏమంటారు సార్? చెరువేనా? బతికిపోయాం. చెరువులో నీళ్లు ఫుల్గా వచ్చినాయి అనుకోండి, ఏమొస్తాయి? అందరూ తెలిసిందిగా, మరి ఏం తెలియనట్టు చూసారంటే ఇప్పుడు దాకా అయ్యగారు చెప్తారని చెబుతారా ఏంటి? అయ్యగారు పర్మిషన్ కోసం చూసారంటే మా ఇద్దరికి మధ్యలో అంటారు దేవి లేదులే, ఆయన మిమ్మల్ని ఏమనరులే, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇప్పుడు చెరువు నిండా వాటర్ వచ్చేసింది, నీళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాయి? కప్పలు ఎన్ని వస్తాయి? 10,000 అన్నారు అంటే ఎన్ని వస్తాయో లెక్కలేనన్ని వచ్చేస్తాయి, అంతే. లెక్కలేనన్ని కప్పలు వచ్చేస్తాయా లేదా? చెరువు ఎండిపోతుంది. ఎవరు మాట్లాడరేమ్మా? ఎక్కడికి వెళ్తాయి? అడ్రస్ కూడా దొరకదు మనకి. ఆ నీళ్ళన్నీ నిండేలోపు కప్పలేమవుతుంది తెలుసు. అడ్రస్ ఏదిరా బాబు? ఆ సైన్స్ పాఠం కోసం కోద్దామని చూస్తున్నానండి, దేన్ని? ఒక్క కప్ప దొరకలేదు. ఎందుకు దొరికిద్దిరా నాయన? నీళ్ళన్నీ ఎండిపోయిన తర్వాత వెతికితే కప్పలు ఎట్టకైతే దొరకవో. నీ దగ్గర డబ్బులు అయిపోయినాయి, నీ స్థానం తేడా వచ్చేసింది, ఎవడు నీ వైపు చూడ్డు, ఎవడు నిన్ను పట్టించుకోడు. అలాగైంది ఆ స్త్రీ గురించి. రోగం ఏమ్మా, ఆరోగ్యంగా ఉంటే పిండి గారు నువ్వు వచ్చి పిండి కొడితేనే అరిసెలు. మీ దగ్గర ఉందా? అత్రసులు, అరిసెలు అంటారా? అమ్మ బతికించారు సార్, మీ భాష నాకు కూడా వచ్చేస్తుంది. రేపు పొద్దున అక్కడికి వెళ్ళి ఈ భాష పడతానేమో, వాళ్ళు మాకు అర్థం కావట్లేదు, అయ్యగారి దగ్గరికి వెళ్ళిపోమన్నారంటే ఇందే సంగతులు. నువ్వు పిండి కొడితేనే కానీ ఏమొచ్చి పాపం పిండి కొడితే జరిగింది, ఇంకా ఆరోగ్యం బాగలేదండి. అప్పుడు ఆరోగ్యం బాగానప్పుడు ఏం చేస్తాం? ఇంకా ఆరోగ్యం బాగాలేదండి. మీరు చూడండి, సమాజం నుంచి సంఘం నుంచి ఆటోమేటిక్గా హెల్త్ పాడైతే దూరం అయిపోతారు. పనికిరాదండి, ఉపయోగపడదండి. ఇంతకుముందంటే ఆరోగ్యంగా ఉండేది, పని చేసేది. ఇప్పుడు ఎవరికి కావాలి? భార్య పనికిరాదు భర్తకి, అప్పుడు బాగా పనిచేసేదండి, మంచి ఆరోగ్యం అండి. ఈరోజు ఏమైంది? ప్రేమలు చల్లారిపోయాయి. ఉండాల్సింది ప్రేమలు చల్లారిపోయాయి. భర్త అప్పుడు మంచి పొజిషన్లో ఉండేవాడండి, అంత బాగుందండి. ఇప్పుడు ఎవరికి కావాలి? స్త్రీల్లో కూడా ఈ చైతన్యం వచ్చేసింది. ఏ చైతన్యం? చిన్నప్పుడు వినేవాళ్ళం, లేచింది మహిళా లోకం. ఇదేం లేవటం నాకు అర్థం కాదు. పురుషులతో సమానం అని వాళ్ళు ఏదో తొందరపడి ఆ పురుషాధిక్యంతో ఏదో చేశారనుకోండి, వీళ్ళు కూడా మేము కూడా సమానం. ఇదివరకు నాకు బాగా గుర్తు, భర్తలు బాధించేవాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు? స్త్రీలు. ఇప్పుడు స్త్రీల మీద, భార్యల మీద కంప్లైంట్ ఇచ్చే భర్తలు ఎక్కువైపోయారు. అంతేకాదు, చూడండి, భార్యాబాధితుల సంఘాలు ఎక్కువైపోతున్నాయి. ఏం సంఘాలు? వీళ్ళు మరి ఏంటనుకుంటున్నారు? చైతన్యం. మరి దౌర్భాగ్యపు వాతావరణం మన దేశంలో ఏర్పడింది. పురుషుడిని ప్రభు ఎక్కడుంచారు? అక్కడ ఉంచారు. హల్లెలూయా. స్త్రీని ఎక్కడుంచారు? ఉంచారు. బిడ్డల్ని ఎక్కడుంచారు?
ఒక క్రమమైన విధానం పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తా ఉంటే దానికి విపరీతమైన విధానం దేశంలో, ప్రజల్లో, హృదయాల్లో, కుటుంబాల్లో. దేవుని ప్రియులారా, కొంతమంది బలహీనులు అవ్వచ్చు. ఆ బలహీనులను మనం ధైర్యపరచాలి. హల్లెలూయా. ఈమెను ధైర్యపరిచేవాళ్ళు లేరు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో ఉన్న స్త్రీ సమాజం నుంచి, సంఘం నుండి వేరు చేయబడింది. పట్టించుకునే దిక్కులేరు. డబ్బులున్నంత కాలం కొంతమంది ఫాలో అయ్యారు. ఇప్పుడు డబ్బు అంతా అయిపోయింది. పలకరించే దిక్కు లేదు. ఉండడానికి చాలామంది ఉన్నారండి. డబ్బులు బాగున్నప్పుడు, ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు, పొలం ఉన్నప్పుడు, స్థలం ఉన్నప్పుడు, ఆదాయం ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. ఈరోజు లేరు. ఏమయ్యారు? దుఃఖం ఏర్పడింది, విచారమే మిగిలిపోయింది. ఏం చేయాలో అర్థం కాదు. రేపటి సంగతి ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడా చావని చూస్తూ ఉంది. ఈలోపు ఒక సువార్త వినబడింది. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి, హల్లెలూయా, సమాధానకర్తయగు అధిపతి నీ కోసం వచ్చాడు. ఆయన సమాధానం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన నీకు శాంతిని ఇవ్వడానికి వచ్చారు. ఈ సువార్త వినగానే వెంటనే ఓపిక చేసుకొని ఎక్కడికి వచ్చిందండి? ప్రభు సన్నిధికి వచ్చిందా లేదా? హల్లెలూయా. ఆమె విశ్వాసంతో ఆయన వస్త్రపు చెంగు ముట్టిందో లేదో, వెంటనే క్రీస్తు ప్రభావం ఆమెలోకి వెళ్ళింది. వెంటనే అద్భుతకరమైన స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా. ఆమెకు అర్థమైపోయింది, దేవుని ప్రియులారా, ఇక దుఃఖం ఎగిరిపోయింది, విచారం ఎగిరిపోయింది, వేదన లేదు, భవిష్యత్తును గురించి గొప్ప నిరీక్షణ వచ్చేసింది. ఇక నాకేం భయం లేదనుకున్న ధీమా వచ్చేసింది జీవితానికి సంబంధించి. ఆమె స్వస్థత వచ్చిన కాసేపట్లోనే అందరిలో ఆ సంగతి ప్రకటించింది. హల్లెలూయా. సాక్ష్యం ఇవ్వాలి. దేవుని సేవకులు, అభిషేక్తులు నీ కొరకు ప్రార్థించినప్పుడు దేవుని అభిషేకం వారిలో నుండి నీకు మీదికి వచ్చి నిన్ను స్వస్థత ఇచ్చినప్పుడు మౌనంగా ఉండడం దేవుని చిత్తం కాదు. హల్లెలూయా. ఆమె మౌనంగా గడిపేద్దాంలే, ఎవరు అడిగారులే అనుకుంది. ప్రభు ఒప్పుకోలా. నువ్వు ఈ సంగతి అందరిలో ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పిందా లేదా? మరి ఎంతమంది సాక్ష్యాలు చెబుతున్నారో నాకు తెలియదు, కానీ చాలా ముఖ్యమైన బాధ్యత విశ్వాసులది. మీరు ఇక్కడే కాదు, ఎక్కడైనా. ఇదిగోండి, ప్రభు సన్నిధికి వెళ్ళారండి, ప్రభు నన్ను దర్శించారండి, అభిషేక్తులు నా కోసం ప్రార్థన చేశారండి, నాకు స్వస్థత వచ్చింది, విడుదల వచ్చింది, ప్రభుని గురించి ప్రకటించాలి. హల్లెలూయా. నీ ఆర్థిక సమస్యలు, అభిషేక్తులు నీ కొరకు ప్రార్థించినప్పుడు, ప్రభు నీ ఆర్థిక సమస్యలు తీర్చినప్పుడు నీవు తప్పకుండా సాక్ష్యం ఇవ్వాలి. నీ సమస్యలు తీర్చి నీకు ఒక ధైర్యాన్ని ప్రభు ఇచ్చినప్పుడు ఆ సంగతిని గురించి నీవు సాక్ష్యం ఇవ్వాలి. ఫైనల్గా సమాధానం లేకుండా, శాంతి లేకుండా ప్రభు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు మరలా తిరిగి వెళ్ళేటప్పుడు అందరు చెప్పాలి, ఎలా వెళ్తుంది? దేవుని ప్రియులారా, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు ఆందోళనతో వచ్చి ఉండొచ్చు, అభ్యంతరాలతో వచ్చి ఉండొచ్చు, ఏం జరుగుతుందో అన్న భయం మిమ్మల్ని వెంటాడుతూ ఉండి ఉండొచ్చు. మీరు నమ్మగలిగితే యేసుక్రీస్తు నామములో విడుదల, యేసు నామములో స్వస్థత, యేసు నామములో అద్భుత క్రియ, ఆశ్చర్యక్రియ, ప్రభు నిన్ను దర్శించడానికి నువ్వు నమ్మగలిగితే దేవుని మహిమను చూస్తావు. ప్రభు అయిన యేసు సమాధానకర్తయగు. అంతకుముందు 7వ అధ్యాయం, ఒకసారి మీరు లూకా సువార్తలో ఉన్నారు కదా, 7వ అధ్యాయంలోకి వెళ్తే ఆ చివరి వచనం చూడండి, 50వ వచనమేమో, మరి 49, 50 వచనాల్లో ఏముంది? నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై. చెప్పాలి, సమాధానము గలదానవై. ఎలాగెళ్ళాలంట? ఏమెవరు నాంకే చూస్తున్నారు, అదేదో మీరే చెప్పండి, తొందరగా నేసి వెళ్ళిపోతామని. మంచోళ్ళు ఎవరండి? ఆమెను గురించి ఆ పేరా స్టార్ట్లో పాపాత్మురాలైన స్త్రీ అని రాసి ఉంటుందండి. మీకు కనపడిందా? ఇదే అధ్యాయంలో 7వ అధ్యాయం లూకా సువార్తలో ఆ ప్రారంభంలో పాపాత్మురాలైన ఎన్నో వచ్చిన బ్రదర్ 30
9లో పాపాత్మురాలైన స్త్రీ, పాపాత్మురాలైన ఒకతే. ఏ వచనం అది? 37 37 వచనంలో పాపాత్మురాలైన ఆమె పేరు ఏంటంట? రైట్. ఆమె పేరేంటి? ఎవరు మాట్లాడలా? ఆమె పేరేంటయ్యా? అమ్మ ఎవరికి తెలుసు? పాపాత్మురాలైన స్త్రీ. ఆ రచయిత కూడా ఏమని రాశాడు చెప్పాలి? అందరికీ ఎంత తెలుసండి? అందరికీ ఇదే మాట, పాపాత్మురాలైన. ఇంతకు మరి వీళ్ళందరి సంగతి ఏంటి? మిగిలిన సంగతి వాక్యం ఏం చెప్తుంది? అందరూ పాపము చేసి, లేదా 3:23 రోమాపత్రిక మనం కంటదే కదా దాదాపు, అవునా? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను. అందరు బైబిల్లో ఉందా? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. మహారాజు దావీదు 51వ కీర్తనలో ఏం రాస్తాడు? 5-6 వచనాల్లో, నేను పాపంలో పుట్టాను, నా పాపంలోని నా తల్లి నన్ను. అంటే ఎప్పటి నుంచి పాపి మనిషి? గర్భంలో నా తల్లి గర్భం ధరించినప్పుడే నేను పాపినయ్యా, పుట్టినప్పటి నుంచి. అందుకనే ఆ దావీదు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఈయన ఎంతటోడైనా సరే ప్రభు దగ్గర పాపినని ఒప్పుకొని మొదలుపెట్టేవాడు. హల్లెలూయా. ప్రతి మనిషి దేవుని ప్రసన్నత పొందాలనుకునే వాళ్ళు మొట్టమొదట పాపిననే సంగతి ఒప్పుకోవాలి. అవునా కాదా? అందరు సీరియస్గా చూస్తున్నారు, మేమేం పాపం చేసామని. కొంతమంది పిల్లలు పాపలు అంటే ఏం చేస్తారు? పిల్లల్లో పాపం ఎందుకుంటారు సార్, పిల్లలు ఏం పాపం చేసేసారు అనేవాళ్ళు లేరా? అవునా? కానీ చిన్న పిల్లలు వాళ్ళు బొందుతూ ఉంటారు. బొందటం అంటే ఏమంటారు ఇక్కడ? ఏమంటారు? ఓకే, ఏం చేస్తారా? కాళ్ళు చేతుల మీద లాగా దిగుతూ ఉంటున్నారుగా. ఆడ వెళ్తున్నప్పుడు ఆ తల్లి కొంచెం దూరం నుంచి ఆడిని చూస్తూనే ఉంటుంది. ఆమె ఏం పని చేసుకున్నా సరే ఇటు వెళ్తున్నాడంటే మరి గమనించాలి కదా, చూస్తూనే ఉంటుంది. ఆడికి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక మట్టిగడ్డ దొరికింది అనుకోండి, ఆడేం చేస్తాడు? ఆ మట్టిగడ్డ తీసుకొని ఆ చాక్లెట్ దొరికినట్టు ఫీల్ అయిపోతాడు అనుకొని ఇట్లా చేత్తో పట్టుకొని వెంటనే నోట్లో పెట్టుకోడు. ఒకసారి ఇటు చూస్తాడు, కావాలంటే చూడండి. ఎందుకు చూస్తాడు? ఎవడు చెప్పాడు వీడికి? ఏం నైజం అది? ఎవడు చూడకపోతే మింగేద్దామనే. ఎప్పటి నుంచి ఉందా నైజం? ఎదిగాడా పిల్లోడు? కనీసం వాడి కాళ్ళ మీద నిలబడలేదు, నడవలేదు. పాకేటప్పుడే ఏం స్టార్ట్ అయింది? పాప నైజమేనా? చెప్పట్లేదేంటి? ఇది జాలదేంటి? ఉదాహరణకు చెప్పుకోవడానికి, పుట్టినప్పటి నుంచే మనిషి పాప అయితే వాడు నైజం, పాప నైజమే. ఆడిట్లా మట్టిగడ్డ పట్టుకొని ఉంటాడు. ఈలోపు అటో ఇటో చూస్తాడు. ఈలోపు అమ్మ చూడనే చూసేది, అరే అంటది. చక్కగా గీసేస్తాడు. బాగా చెప్పారు పెద్దది. ఇలా గీసిరేస్తాడు. భలే పని, తింటాను అనుకుంటున్నావా ఏంటి అన్నట్టు. ఆడ తిందామనే. చూడకపోతే అరే అనకపోతే ఎవరైనా చూస్తారేమో అంటాడు. ఇటు తప్పు చేసేవాడు పెద్ద వినకు కూడా. ఎప్పటి నుంచి ఉందా నైజం? దేవుని ప్రియులారా, పుట్టుకతో పాపులు వండి, చేసే పనులను బట్టి పాపులు వండి, పాపులమైన మనం యేసుక్రీస్తు రక్తమును బట్టి పరిశుద్ధులంగా నీతిమంతులంగా తీర్చబడటం తండ్రి దేవుని ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ప్రభు అయిన యేసును పంపించి ఆయన తన పరిశుద్ధ రక్తమును చిందించడం వలన ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన పరిశుద్ధ రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా తీర్చబడటానికి పరలోకము నుండి ప్రభు అయిన యేసును పంపించారు. ఆయన వచ్చి ఇప్పుడు పాపాత్మురాలను పిలువబడిన ఏమికి ఏం చేశారంటే పాపాలన్నీ క్షమించేశారు. హల్లెలూయా. వచ్చేటప్పుడు భయం, ఆందోళన, సిగ్గుతో ఎవరు చూస్తారో 10 మందిలోకి రావాలంటే తప్పు చేసిన వాళ్ళు వస్తారా? చెప్పరేంటండి? అప్పు చేసినా రారు, పరీక్షల్లో తప్పినా రారు. అవునా కదా? కొంచెం ఆ ఫీల్ ఏంటి? తప్పు చేసాం, లేదంటే తప్పిపోయాం, లేదంటే తప్పాం, ఏదో ఒకటి. ఇక్కడ ప్రభు ఏం చేశారంటే ఆ పాపాత్మురాలు విస్తారమైన పాపాలన్నీ క్షమించేశారు. హల్లెలూయా.
హల్లెలూయ. వచ్చేటప్పుడు భయపడుతూ వచ్చింది. సమాధానం లేకుండా వచ్చింది, శాంతి లేకుండా వచ్చింది, సంతోషం లేకుండా వచ్చింది. కానీ ఇప్పుడైతే యేసు ప్రభు పాపాలు క్షమించేసరికి ఆమె పరిశుద్ధురాలుగా తీర్చబడి సమాధానంగా తిరిగి వెళ్తుంది. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. దేవుని ప్రియులారా, లూకాసు వార్త 24 త్వరగా తీయండి. మీరు 36వ వచనాన్ని మీరు త్వరగా తీసి చదివితే ఇందులో వ్రాయబడిన విషయాలు ఒక్కసారి పరిశీలన చేస్తే శిష్యులు భయపడుతూ లోపల దాక్కున్నారు. యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఆయనను అనుసరి 36వ వచనం ఎవరైనా తీసుంటే చదువు. వారు ఇలాగు మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి, చెప్పండి, మీకు ఏం కలగాలి? మీకు హల్లెలూయ. సమాధానం అనే మాటలో స్వస్థత ఉంది. హల్లెలూయ. సమాధానం అనే మాటలో పాపక్షమాపణ ఉంది. సమాధానం అనే మాటలో భవిష్యత్తుకు సంబంధించిన నిరీక్షణ ఉంది. వీళ్ళు అనుకున్నారు ఇంతటితో మా బ్రతుకులు క్లోజ్ అనుకున్నారు, ముఖాలు చూపించుకోలేమనుకున్నారు, భయపడతా లోపల చేరారు, డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకున్నారు. నిశ్శబ్దంగా భయంతో హృదయాల్లో భయం నిండుకుపోయి ఉన్నారు శిష్యులు. వీరి భయాన్ని ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయ. మన హృదయ స్థితిని ఎరిగిన వాడు మన ప్రభు. నువ్వు చెప్పక్కర్లేదు ఎంత భయంతో వచ్చావో ప్రభు సన్నిధికి, ఎంత ఆందోళన నీ మనసులో ఉందో ప్రభుకి స్పష్టంగా తెలుసు. ఆయన నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నీ పరిస్థితిని అంతటిని ఎరిగిన వాడు. ఆయన నీ భయాన్ని తొలగించటానికి సమాధానం కలుగునుగాక అంటున్నారు. హల్లెలూయ, హల్లెలూయ. ఎప్పుడైతే ప్రభు సమాధానం కలుగునుగాక అన్నారో భయం ఎగిరిపోయింది, ఆందోళన తొలగిపోయింది, భవిష్యత్తుని గురించి గొప్ప నిరీక్షణ వచ్చేసింది. వాళ్ళ సంతోషం ఆనందం అంతా ఎంత కాదు. ఎంత సంతోషం అంటే ఒక్కొక్కళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి సువార్త చెప్పడం మొదలుపెట్టారు. ఆ పరుగు తోమా గారు ఇండియా దాకా వచ్చేసాడు. హల్లెలూయ, హల్లెలూయ. దేవుని ప్రియులారా, ఇక లేదు భవిష్యత్తు అని నువ్వు అనుకుంటున్నావు, ఇక ఇంతటితో మా జీవితాలు క్లోజ్ అని నువ్వు అనుకుంటున్నావు. క్లోజ్ కాదు, ఇక ఇప్పుడే ప్రారంభం. హల్లెలూయ. నువ్వు నమ్మగలిగితే, విశ్వసించగలిగితే యేసుక్రీస్తు ప్రభు నీ భయాన్ని, నీ సమస్యలన్నీ తొలగించేసి సమాధానం ఇవ్వడానికి వచ్చారు. సమాధానకర్తయగు. హల్లెలూయ, హల్లెలూయ. సమాధానం ఇవ్వడానికి, పాపాలు క్షమించడానికి, స్వస్థతనివ్వడానికి, భయం తొలగించడానికి సమాధానకర్త ప్రభు వస్తే అందరూ ఆహ్వానిస్తున్నారు. యెరూషలేము మాత్రం ఆహ్వానించట్లేదు, అంగీకరించట్లేదు. ప్రభు అయిన యేసు యెరూషలేమును చూచారు. అనేక చోట్ల సమాధానం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉంటే అనుగ్రహిస్తూ వచ్చారు. యెరూషలేమును ప్రభు బాగా ప్రేమించారు. హల్లెలూయ. దేవుని ప్రియులారా, యెరూషలేమును ప్రేమించిన ప్రభు మనలను ప్రేమిస్తున్నారు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు తెలుసా? ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు తెలుసా? ప్రభు ప్రేమ వెంటాడుతూనే ఉంది. నువ్వు మార్పు పొందినా పొందకపోయినా, నువ్వు రక్షించబడినా రక్షించబడకపోయినా, వాయిదాలు వేస్తున్నా, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. సమాధానం లేదు, శాంతి. ఇప్పుడు ప్రపంచంలో కొదువైంది అదేనండి. డబ్బులు బాగా పెరిగిపోయినాయి, ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది, వసతులు చెప్పట్లేదు. లేటెస్ట్ కార్లు కదా, అంతా లేటెస్ట్. అసలు ఫోన్లు ఒకదాని మించి ఒకటి అంతా పెరిగిపోతూ వచ్చింది. సమాధానం తరిగిపోయింది. ఏంటంట మరి ఒక పాస్టర్ గారు చెబుతుంటే విన్నా, నిజంగా జరిగిందనే చెప్పాడు. అయినా మరి జరిగిందా ఏవో నాకు తెలియదు. ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ నాకు కొంచెం సమస్య చూడండి సార్, చాలా గొప్పోండి సార్, కొంచెం నాకు శాంతి లేదు, జీవితంలో సంతోషం లేదు, మీ దగ్గర ఏమైనా మెడిసిన్ ఉంటే ఇవ్వండి సార్ అని పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. ఆ డాక్టర్ అటు ఇటు చూస్తాడంట. ఈయన మరీ షార్ట్గా కనపడుతున్నాడంట, కొంచెం వింతగా. ఏంటి బాబు నీ సమస్య అంటే ఇది చెబుతున్నాడంట. ఏంటంట? మందు కావాలి సార్. దేనికి? సమాధానం కావాలి, శాంతి కావాలి, సంతోషం కావాలండి, మెడిసిన్ ఏమన్నా ఇవ్వండి. ఆయన వింతగా చూసి, ఏంటి బాబు
వీటికి నా దగ్గర మందు ఉన్నదని ఎవరు చెప్పారంటే అందరు మీ పేరే చెప్పారు సార్. మా ఈ ఊర్లో చాలా పెద్ద డాక్టర్ ఆయన, దేనికైనా ఏమి ఇస్తాడు, దేనికైనా మంది ఇస్తాడు వెళ్ళమన్నారు సార్. వచ్చాను సార్, మీరు ఇవ్వాలి సార్ అన్నాడు. ఆయన అన్నాడంట, అన్నిటికీ మందు ఉంది కానీ దీనికి నా దగ్గర ఏం లేదు, నీ దారి నువ్వు వెళ్ళిన ఆయన, ఇది నా వల్ల కాదు, నీ సంతోషానికి ఆనందానికి నేను మందు ఇవ్వడం పో అన్నాడంట. అవునా సార్, చాలా డిసప్పాయింట్ అయ్యాను సార్, చాలా నిరుత్సాహపడ్డాను సార్, మీ దగ్గర కూడా లేదా అని వెళ్ళబోతుంటే డాక్టర్ మళ్ళా పిలిచాడు. ఇట్రా, నీకు ఒక పని చెబుతా, నువ్వు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే మన ఊర్లో సర్కస్ ఉంది ఇల్లు అన్నాడంట. అక్కడ ఒక బఫూన్ అందరినీ నవ్వెత్తున్నాడు. అదంటే ఒక వారం రోజులు ఇటు నవ్వుకుంటూ పనికొస్తుందంట. ఇటు ఒకసారి నవ్వితే అంత సంతోషం ఆనందం రావడానికి టెంపరీ చిట్కా చెప్పాను. వెంటనే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, సర్కస్కి వెళ్ళి చూడు, నువ్వు భలే ఆనందపడతావు అన్నాడంట. ఆడు సింపుల్గా అన్నాడంట, సర్కస్లో నవ్వించే బఫూన్ నేనే సార్ అని. ఊరోళ్ళందరూ నవ్విస్తున్నాను సార్, అందరికి సంతోషం పంచిస్తున్నాను సార్, వాళ్ళకి ఇది ఇస్తున్న వీళ్ళు అందరూ నేను ఒక్కసారి కామెడీ చేస్తే వారం దాకా ఏం పోట్ల నవ్వు పోవట్లేదంట. వీడికేమీ లేదు. వెళ్ళండి, కామెడీ యాక్టర్లు ఉన్నారు కదా మన వాళ్ళు ఫేమస్, అడిగి చూడండి వాళ్ళ బ్రతుకులు, వాళ్ళ జీవితాలు చూడండి. డబ్బున్నాయి, మంచి భవనాలు ఉన్నాయి, మంచి స్థానం పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, అందరినీ నవ్విచ్చేస్తారు. మొదటి నుంచి చివరి దాకా పగలబడి నవ్వటమే. ఆడికి సంతోషం లేదు, సమాధానం లేదు. ఏదైతే కొదువైందో అది ఇవ్వడానికి ప్రభువుని యేసు వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమాధానకర్తయగు అధిపతి. యెరూషలేం యేసు ప్రభుని వద్దు అనటం అంటే, యేసు ప్రభుని చేర్చుకోకపోవటం అంటే సమాధానం మాకొద్దు అంటే, స్వస్థత అక్కర్లా, రక్షణ అక్కర్లా, మాకు ఇంకేం అక్కర్లేదు, మేము అన్ని విషయాల్లో దేవుని బిడలం, దేవుని ప్రజలం, మేము గొప్ప స్థానంలో ఉన్నాం, నిన్ను అంగీకరించాల్సిన అవసరం ఏమీ లేదంటే ప్రభు అంటున్నారు, ఇప్పుడు నేను చెప్పే సమాధాన సంబంధమైన సంగతులు నీవు తెలుసుకోలేదు గనక. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ఏంటి? సమాధాన సంబంధమైన, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు, నీవును ఈ దినమైన సమాధాన సంగతులు తెలిసికొనినాది ఎంతో మేలు, తెలియక గడిపిన కాలం చాలు, తెలిసికొనినాది ఎంతో మేలు, తెలియక గడిపిన కాలం చాలు. తెలియక గడిపిన దేవుని ప్రియులారా, ప్రభు యెరూషలేమును చూచి ఏడుస్తున్నారు. ఎన్ని అవకాశాలు నీకు ఇచ్చారు, ఎంతగా నిన్ను ప్రేమించారు, ఎంతమంది అభిషేక్తులు నీకు బోధించారు, ఎంత గొప్ప అభిషేకమున్న అభిషేక్తుల నీడలో నీవు ధ్యానం దేవుని వాక్యం పొందుతున్నావు. నీవు ఈ సమాధానకరమైన సంగతులను తెలుసుకోకపోతే శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి అందులో నీ పిల్లలను నేలమట్టం చేసి రాతి మీద రాయి ఒకటైన ఉండనియని రోజులు రాబోతున్నాయని ప్రభు తీర్పు అప్పుడే చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నెమ్మది లేదు ఎవరికి? అవునా కదా? టైటస్ చక్రవర్తి 70వ సంవత్సరంలో వచ్చి ఇదంతా చేశాడు. యెరూషలేము మొత్తాన్ని కూలగొట్టేసి పిల్లల్ని, పసిపిల్లలు, పాలు తాగే పిల్లల్ని ఇట్లా పట్టుకొని లాగి ఆ తల్లి ఒళ్ళో నుంచి బండ్లకేసి కొట్టారండి. పసిపిల్లల్ని బండ్లకేసి కొడితే వాళ్ళు తలలు బగిలిపోయి బాడీ బ్రద్దలైపోతే ఆ మాంసపు తొంపుర్లు వెళ్ళి తల్లిదండ్రుల ముఖాల మీద పడ్డాయండి. ప్రభు మాట విననందుకు వచ్చిన తీర్పది. మీకు తెలుసా? సమాధానకరమైన సంగతులు. హల్లెలూయా. చివరిగా చదవండి మీరు ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో మీరు 3వ వచనాన్ని చదివితే ఇక్కడ సమాధానకర్త ప్రభు అయిన యేసును కాదంటే, ఆయనని ఈరోజు చేర్చుకోకపోతే, ఈరోజు ఆయనను అంగీకరించకపోతే ఎంత ప్రమాదకరమైన పరిస్థితికి ప్రపంచం పోబోతుందో చదవండి ఒకసారి. ఆయన 2వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని
రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకరిని ఒకడు చంపుకున్నట్లును భూలోకములో అందరు చెప్పండి ఈ మాట, భూలోకములో తర్వాత మాట చెప్పండి, భూలోకములో ఏమి లేకుండా ఇప్పుడు దాకా చెప్పుకున్నది ఏంటి? సమాధానం. హల్లెలూయా. సమాధానకర్త ప్రభు వద్దు, నీ హృదయంలోకి చేర్చుకోవద్దు, నువ్వు ఇలాగే గడిపేస్తూ ఉంటే హఠాత్తుగా దేవుని తీర్పు వచ్చేస్తుంది. వచ్చిన రోజు భూమి మీద సమాధానం లేకుండా చేయడానికి ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడింది. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము. యేసు ప్రభు వద్దు, కాదు, ఈరోజు నేను రక్షించబడను, ఆయన మాటకు వాక్యానికి లోబడను అంటే ఎంత ప్రమాదమో తెలుసా? ఎర్రని గుర్రం వస్తుందంట. ఎరుపు దేనికి గుర్తు? మంచోళ్ళు. డేంజర్ కాదా? ఏమంటే డేంజర్ అని చెప్పడానికి ఏ రంగు? రెడ్ సిగ్నల్ కనపడుతుంది అక్కడ. రైలు నాకెందుకులే అని గాట్టి కొట్టాడంటే పోయినట్టే లెక్క. ఇంకింతే సంగతులు. దేనిలో పడినట్టే? డేంజర్లో పడినట్టే. అంటే ప్రమాదం అని ఎరుపేం సూచిస్తుంది? మీకు తెలుసా, ఈరోజు సమాధానకర్త యేసు ప్రభుని వద్దంటే భవిష్యత్తులో ప్రమాదం. గుర్రాన్ని చూపెట్టారు. దేన్ని? గుర్రాన్ని ఎందుకు చూపెట్టారంటే ప్రధానికి హార్స్ పవరేగా, ఎలిఫెంట్ పవర్ అనగా. అవునా? బలాన్ని చెప్పాలంటే ఏమంటారు? మీ ఊర్లో కూడా అంతేగా, మా ఊర్లోనే అంతే, ప్రపంచం అంతా అంతే. దేని పవర్ని గురించి చెప్పాలన్నా హార్స్ పవర్ అంటాడు. అంటే బలాన్ని గురించి చెప్పాలంటే హార్సే. ప్రభు కూడా ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఆయన నుంచి నీ మీదకి వచ్చే తీర్పు చాలా బలంగా వస్తుంది. నోబడి కెన్ స్టాప్. ఎవడు ఆపలేడు ఆయన తీర్పుని. ఎవరైనా ఆపుతారా? ఏదైనా మతం ఆపేస్తుందా? ప్రభుత్వం ఆపేస్తుందా? కరోనా వస్తే ఆపలేక చేతులు ఎత్తేసారు ప్రపంచం అంతా. అప్పుడు దాకా కబుర్లు చెప్పేశారు, మేము మంత్రాలు వాడిని ఆపేస్తాం, వీడిని ఆపేస్తాం, ఎవడిని ఆపేస్తాం. కరోనా వస్తేనే ఆపలేక చేతులు ఎత్తేసారు. దేవుని తీర్పుని ఎవరు ఆపుతారు? అది బలంగా రాబోతుంది, చాలా ప్రమాదకరంగా రాబోతుంది. ఆ రోజు భూమి మీద ఏమి లేకుండా పోతుంది? చెప్పండి, ఏమి లేకుండా పోతుంది? సమాధానం కోసం వెతుకుతావు, దొరకదు. యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెదకుడి. 55వ అధ్యాయంలో 6వ వచనంలో రాసుడు యెషయా గ్రంథం. యెహోవా మీకు దొరుకు కాలమందే ఆయనను వెదకుడి. ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన వేడుకోండి. అంటే దొరకని కాలం ఒకటి ఉందనేగా, దొరికే కాలం ఇదే. హల్లెలూయా. దొరకని కాలం ఒకటి రాబోతుంది. ఆ రోజు సమాధానం కోసం ప్రయాసపడతావు కానీ దొరకదు. సమాధానం లేకుండా పోతుంది. ఆ రోజు ఎర్రని గుర్రపు ప్రభావం వల్ల ఆకాశం నుండి అగ్ని భూమి మీద కురిసే రోజు. ఆకాశ నక్షత్రములు రాలి భూమి మీద పడే భయంకరమైన అగ్ని గోళాలు, మండే గోళాలు, భూకంపాలతో మహానాశనం ప్రపంచానికి జరిగే రోజు అది. దేవుని తీర్పు లోకంలో కనబడే ప్రమాదకరమైన కాలం అది. అది చాలా వేగంగా రాబోతుంది. వేగాన్ని చెప్పాలంటే మళ్ళీ గుర్రాలేగా, వేగం చూపెట్టాలంటే గుర్రాలే. అందుకని గుర్రాన్ని పెట్టారు ఇక్కడ. అది ప్రమాదకరమైంది. దేవుని తీర్పు చాలా వేగంగా రాబోతుంది. ఎవరు ఆపలేని దేవుని తీర్పు. నువ్వు తప్పించుకోలేవు అనే గొప్ప పాఠం ఉంది. అందుకనే ప్రభు మనందరం తప్పించుకోవాలి. హల్లెలూయా. ఎర్రని గుర్రం మనకు అక్కర్లేదు, ప్రమాదాలు మనకు అక్కర్లేదు, దేవుని తీర్పు మనకు అక్కర్లా. మనందరూ సమాధానకర్తయగు అధిపతి యేసుక్రీస్తుని మన హృదయాల్లో చేర్చుకొని ఆయనకు ఆహ్వానం పలకాలి. హల్లెలూయా. ఆయన యెరూషలేమును చూసి దాని విషయమై ఏడుస్తున్నారంట. ఇంత వాక్యం విన్నారు. హృదయాల్లోకి యేసు ప్రభుని సమాధానకర్తను చేర్చుకోకపోతే నీ వైపు చూస్తూ ప్రభు ఏడుస్తున్నారు తెలుసా? నీ కుటుంబం రక్షించబడకుండా ఉండడాన్ని చూసి ప్రభు ఏడుస్తున్నారు తెలుసా? రక్షణ లేని సంఘాన్ని గురించి ప్రభు ఏడుస్తున్నారు. ఆయనను వెలుపల నిలవబెట్టి ఏడిపించొద్దు. ఆయన సంతోషం కలిగితే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయనకి సంతోషం కలగాలి, ఆనందంగా కలగాలి మన జీవితం ద్వారా, మన కుటుంబం ద్వారా. అంటే ప్రభు అయిన యేసు సమాధానకర్తయగు అధిపతి అని మన హృదయాల్లోకి ఆహ్వానించాలి.
యెరూషలేములో గొప్ప విప్లవం స్టార్ట్ అయింది. హల్లెలూయా. మేము అయ్యగారు నన్ను కూడా తీసుకెళ్లారు. ఆ యెరూషలేములో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలీలందరూ మళ్ళా ఇజ్రాయెల్లోకి చేరుకుంటున్నారు. హల్లెలూయా. వచ్చేవాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు నమ్మి విశ్వసించి యేసు నామముల ఆరాధన ప్రారంభించారు. హల్లెలూయా. వాళ్ళలో గొప్ప విప్లవాత్మకమైన మార్పు. అతి త్వరలో ప్రభు అయిన యేసు ప్రత్యక్షమైనప్పుడు కరుణనందించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మను వారి మీద కృమ్మరింపగానే వారు ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రభు అయిన యేసు నిమిత్తమై ఏడ్చి ప్రభు అయిన యేసుకు తమను తాము అప్పగించుకోబోతున్నారు. హల్లెలూయా. అసలు సిసలైన శాంతి సామ్రాజ్యం, సమాధాన సామ్రాజ్యం ప్రభు అయిన యేసు స్థాపించనై ఉన్నారు. ఆ రాజ్యంలో మనం ఎప్పుడు ప్రభుతో కూడా ఉండాలంటే సమాధానకర్తయగు ప్రభుని మనం ఆహ్వానించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభు అయిన యేసు, నా హృదయంలోనికి రా, నా కుటుంబంలోనికి రా, నా జీవితంలోకి రా ప్రభు. సమాధానకర్తవు, నన్ను స్వస్థపరిచేవాడవు, నా పాపములు క్షమించేవాడవు, నా భయాన్ని తొలగించేవాడవు. ఎవరిని గురించిన భయం నేను కలిగి ఉండకుండానట్లు ధైర్యం వహించటానికి నన్ను దర్శించిన దేవుడవు. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. చిన్న ప్రార్థన, చిన్న తీర్మానం. ప్రభు సన్నిధిలో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకునే మంచి టైం ఇది. స్తోత్రం యేసయ్యా. మరొక్కసారి దేవుడు దైవజనుడు ద్వారా పలికిన మాట, సమాధానము దొరికేది ప్రభు యొద్ద తప్ప ఇంకెక్కడ లేదు. లోకములో ప్రేమ చల్లారిపోతా ఉంది, సమాధానం దొరకదు. అయితే నమ్మిన నీవు సమాధాన గలదానివై ఇంటికి వెళ్ళాలంటే ప్రభుని ఆశ్రయించుకోవాలి. చక్కని వర్తమానతో దేవుడు దైవజను ద్వారా పలికాడు. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం. వీలైతే ప్రతి వాళ్ళు లేచి నిలబడదాం. నీ చేతులు పెక్కెత్తుకొని కోల్పోయిన వాటిని అన్నిటినీ మరలా నీకు ఇస్తున్నానని దేవుడు పలికాడు గనక ఏది కోల్పోయావు? సమాధాన లేక సమస్యలతో తెల్లడిపోతున్నవా? యేసయ్య తన వర్తమానముతో నిన్ను బలపరిచున్నాడు. నీతి గలదానివై, సమాధాన గలదానివై ఇంటికి వెళ్ళము అని. కాలంతరములు మారిన గాని మారని దేవుడని, తల్లి తండ్రులు బంధుమిత్రులు విడచిన విడువని, కాలంతరములు మారిన గాని మారని దేవుడని, తల్లి తండ్రులు బంధుమిత్రులు విడచిన విడువని, నన్ను మార్చినవని, నన్ను ఓదార్చినవని, నన్ను మార్చినవని. అవునయ్యా, నన్ను ఓదార్చినవని. యెహోవా నిన్ను నేను స్తుతింతును, యేసయ్యా నీ కృప వివరింతును. యెహోవా
Father, worship you, Lord. All honor and glory, power. ఇంతకాలం మా సహాయకుడై సమాధానకర్త అయిన యెహోవా, ఇంతవరకు మా తోడుని నడిపించిన దేవానికి వందనాలు. యెహోవా నిన్ను నేను స్తుతింతును, యేసయ్యా నీ కృప వివరింతును. నిన్ను నేను స్తుతింతును. పరిశుద్ధుడైన మహాతండ్రి, ఈ పాదములకు ప్రణములు చెల్లుచున్నాను. ఈ దినమున ప్రభా యెరూషలేములో సమాధానము లేదు. అయితే తండ్రి, నీ ప్రజలైన మనకు ఇక్కడ సమాధానం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. నీ వలనే యేసయ్య మాకు సమాధానం. వాక్యం చెప్పిన దాసుడిని అభిషేకించండి, గొప్పగా దేశ ప్రదేశంలో వాడుకోండి యేసయ్యా. చెప్పబడిన ప్రతి మాట ప్రతి హృదయంలో దాగుండాలి యేసయ్యా. కట్టబడి నాటబడి నువ్వు వచ్చే పర్యాంతరని ఆలయములో స్థిరముగా ఉండాలి యేసయ్యా. వార్త మనతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ దైవజనులను అభిషేకించండి, ఇంకో వాడుకోండి తండ్రి. సేవకురాలు కూడా నీ చేతికి ఒప్పిస్తూ మన యుద్ధ ఈరోజు నిర్ణయించిన దినాన్ని బట్టి పిలుచుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో నీ ప్రార్థన విడిపొందిన మా తండ్రి, ఆమేన్.